పుల్లయ్యనాయుడు గారు వస్తారండి? వస్తారా? శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. మాలాంగుండీం జడమరుం శూలం శంఖం సుదర్శనం దదానం భక్తవరదం దత్తాత్రేయం నమామ్యహం. కాషాయ వస్త్రం కరదండధారిణం కమండులం పద్మకరేణ శంఖం చక్రం గదాభూషితభూషణాఢ్యం శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. అభ్రశ్యామ పింగజటాబద్ధకలాపప్రాంసుర్దండీ కృష్ణమృగత్వక్పరిదానః సర్వాన్ లోకాన్ భావయానః కవిముఖ్య పారాశర్యః పరమస్వరూపం వివృణోతు. ఛాయాయాం పారిజాతస్య హేమసింహాసనోపరి ఆసీనమంబుజశ్యామం ఆయతాక్షమలంకృతం చంద్రాననం చతుర్బాహుం శ్రీవత్సాంకితవక్షసం రుక్మిణీ సత్యభామాభ్యాం సహితం కృష్ణమాశ్రయే. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. వైదేహీ సహితం సురద్రుమతలే హైమే మహామండపే మధ్యే పుష్పకమాసనే మణిమయే వీరాసనే సుస్థితం అగ్రే వాచయతి ప్రభంజనసుతే తత్వం మునిభ్యః పరం వ్యాఖ్యాంతం భరతాదిభిః పరివృతం రామం భజే శ్యామలం. రామం రామానుజం సీతం భరతం భరతానుజం సుగ్రీవం వాయుసూనూంచ ప్రణమామి పునః పునః. విమలపటి కమలకుటి పుస్తక రుద్రాక్షసస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసాన్నమామి. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకు నమస్కారం. సభాయే నమః. సీతాదేవీయుతం వీరం సర్వాభరణభూషితం సీతాపతిం హరిం ధ్యాయేత్ అయోధ్యాకాండముత్తమే. అభిజ్ఞుడైనటువంటి వాల్మీకి మహర్షి ధర్మ తత్వ భక్తి శాస్త్రాలని చక్కగా చూపించినటువంటి కాండ అయోధ్యకాండ. అరణ్యవాసం ప్రారంభమైంది రామచంద్ర ప్రభువుకి. భరతుడు తన తల్లి చేసినటువంటి తప్పిదాన్ని సరిదిద్దుకోవడానికై అన్నగారిని బ్రతిమాలి తాను తీసుకొచ్చి మళ్ళీ పట్టాభిషిక్తుణ్ణి చెయ్యాలనేటటువంటి ఉద్దేశ్యంతో ఎన్నో నిందలు పడినా వాటినన్నింటినీ భరించి భరద్వాజుడి చేత ఆతిథ్యం స్వీకరించబడినా అందులో ఉన్న సుఖాన్ని గ్రహించకుండా దాని యందు కూడా తన అన్నగారి యొక్క అధికారాన్నే ప్రకటింపజేసుకున్నాడు అందరికీ. అందువల్ల భక్త భరతుడయ్యాడు. భోగాలు వచ్చినప్పుడు సుఖాలు వచ్చినప్పుడు భగవంతుణ్ణి భక్తుడు ఎప్పుడూ విస్మరించాడండి. అసలైన భక్తుడు ఎవరు అంటే వాడే. ఇక్కడ ఆ భక్తి తత్వాన్ని భరతుడు ఎందు చూపించాడు వాల్మీకి మహర్షి. అందువల్ల సుఖాలకి ప్రాధాన్యత ఇచ్చారు మిగతా వాళ్ళందరూ, భరతుడు ఇవ్వలేదు. అందుకనే గ్రేడుల కింద చూపిస్తారు. లక్ష్మణుడు, శత్రుఘ్నుడు, భరతుడు, గుహుడు, భరద్వాజుడు మొదలైనటువంటి భక్తుల యొక్క చరిత్రలు ఏ పని చేసినా అది భగవత్ కైంకర్యం కోసమే కానీ స్వలాభం కోసమో స్వరార్జితం కోసమో లేకపోతే తన కుటుంబం కోసమో తన వ్యవహారం కోసమో చేసినవి కాదు.
ఇంత తపశ్శక్తి సంపాదించిన భరద్వాజుడు తన తపశ్శక్తిని అంతటినీ భగవంతుడి కైంకర్యం కోసం దారపోశాడు నిన్నటి రోజు. కాబట్టి భక్తి శాస్త్రాన్ని మనకి చక్కగా చూపిస్తున్నటువంటి ఈ యొక్క అయోధ్యకాండ చివరిలో ఈ రామ భరత సంవాదం అనేటటువంటిది ఒక చర్చ వస్తుంది. నిన్న చెప్పాం మనం, రామచంద్ర ప్రభు వీరాసనం వేసుకుని కూర్చున్నారు. వీరాసనం అంటే అర్థం ఏమిటండి? తత్వబోధ, జ్ఞానబోధ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పడం. విగత మనస్కుడై వికలమైనటువంటి భావాలు కలిగి, అన్నగారు నాకు దూరం అయిపోయారు, ధర్మం అనేటటువంటిది లుప్తమైపోతున్నది, నాన్నగారికి ఇచ్చిన మాట నిలబెట్టడం కోసం నాకింత పెద్ద శిక్ష వేశారు అన్నగారని, ఈ రాజ్యాన్ని నేను మొయ్యలేనని, రామచంద్ర ప్రభు పాదాల దగ్గరే దాన్ని సమర్పిద్దామని వికల మనస్కుడై ఉన్న భరతకుమారుల వారి యొక్క దుఃఖాన్ని పోగొట్టడానికి తత్వబోధ చేశారు రామచంద్ర ప్రభు. ఇక్కడ ఎప్పుడైతే విషాదం కలిగిందో, ఆ విషాదం కలిగినప్పుడు అర్జునుడంతటి వాడికి శ్రీకృష్ణ పరమాత్మ గీతోపదేశం చేశారు. అలాగే ఇక్కడ భరతుడికి వియోగ భారం కలిగింది, వికల మనస్కుడు అయ్యాడు, దుఃఖిస్తున్నాడు. ఈ అజ్ఞానం అనేటటువంటి దుఃఖాన్ని పోగొట్టి జ్ఞానాన్ని బోధించగలిగేటటువంటి స్థితిలో పరమాత్మ అక్కడ సిద్ధంగా ఉన్నారయ్యా. అందుకనే భక్తుడికి ఎప్పుడూ కూడా జ్ఞానోపదేశం భగవంతుడి ద్వారానే లభిస్తుందండి. అందుకనే గురువు ముఖతః శరీరాన్ని శుష్కింపజేసి తపస్సు చేసి షట్చక్రాలు కూడా చలనం కలిగించి వాటిని భేదించి ఒకడు ముక్తి పొందుతాడు. ఇది చాలా కష్టమైనటువంటి సాధన. ఒకడుంటాడు భగవంతుడి మీద భక్తితో ఏ పని చేసినా ఆ పని యందు భగవంతుణ్ణి దర్శనం చేసి భక్తి యందు లాలసుడై భగవత్ కృపచేత తరించబడతాడు. అలా భగవత్ కృపచేత ధరించబడిన వాళ్ళని భక్తులు, భాగవతులు అంటారండి. అలాంటి భాగవత భక్తి కలిగిన భరతుడికి రామచంద్ర ప్రభు తత్వోపదేశం చేస్తారు ఇక్కడ. అందువల్ల ఇది రామ భరత సంవాదం అయోధ్యకాండకంతటికీ కూడా మకుటాయమాయమైనటువంటి ఈ యొక్క చర్చ. అందువల్ల ఈ చివరన మనకి గొప్పదైన పాదుకా పట్టాభిషేక విశేషాలు కూడా ఇందులో చూపిస్తారు. నిన్నటి రోజు అరణ్యంలో తాపస వృత్తి గడుపుతున్నటువంటి రామచంద్ర ప్రభువుని దర్శనం చేశాడండి భరతకుమారుడు. దూరం నుంచే అన్నగారిని చూశారు. ఏమని చెప్తారు? ఆయన యొక్క స్థితిని చూసి మహానుభావుడాయే ఆయన యొక్క రూపాన్ని చూసి తట్టుకోలేకపోయాట. తండ్రి గారి మాట నిలబెట్టడం కోసం ఒక ఉన్నతమైన ధర్మాన్ని ఆచరించడానికి వచ్చినవాడు రామచంద్ర ప్రభు అరణ్యానికి. ఒక విశిష్ట ధర్మాన్ని ఆచరిస్తున్న అన్నగారి యొక్క వ్రతమునందు ఉన్నటువంటి తత్వాన్ని గ్రహించలేనటువంటి స్థితిలో ఉన్నాడు భరతుడు. అసలు తత్వం ఏమిటో, నేను ఎందుకు అరణ్యాలకి రావాల్సి వచ్చిందో, అందులో ఇంత ధర్మం ఉందిరా. కాబట్టి చుట్టరికాలు, బంధువులు, బాంధవ్యాలు ముఖ్యం కాదు, దేనికైనా ధర్మమే ప్రధానం అనేటటువంటి చెప్పే రామచంద్ర ప్రభు యొక్క బోధ అందరికీ శిరోధార్యం. మీరు చూడండి, రాముణ్ణి చూడగానే ఆవేశపడ్డాడు, బాధపడ్డాడు. అయ్యయ్యో, ఇలాంటి పట్టు వస్త్రాలు ధరించగలిగేటటువంటి రామయ్య ఈరోజు ఈ యొక్క నారవస్త్రాలు ధరించాడా? అది పీతాంబరమా మరేదైనా గాని హేమజేలమ్మ నీ మదికెట్లొప్పెను ఎన్నెన్నో జనకాక్ష్మాజాని మొన్ననే గధమా స్వామికి కట్టబెట్టె మధువర్గంబుల్ మహార్గంబులన్ తుదకున్ వల్కలమా వ్రతంబా కరుణ దూరంబా ధర్మం బటే. స్వామి, మీరు కట్టుకున్నది పీతాంబరమా లేకపోతే నారవస్త్రమా?
సుందర సుకుమార సౌకుమార్యమైనటువంటి శరీరం కలిగినటువంటి మీరు ఇటువంటి నారవస్త్రములు ధరించడం అనేటటువంటిది భావ్యమా స్వామి? నిన్న కాక మొన్నే అయినట్లు ఉన్నది మీ వివాహం, మన వివాహం. ఆ వివాహం రోజు మీ యొక్క మామగారైనటువంటి జనక మహారాజు గారు పెట్టినటువంటి మధుపర్కాలు మీరు ధరించారు. మిమ్మల్ని ఎప్పుడూ ఆ మధుపర్కాల్లోనే చూడాలనుకున్నాను, కానీ ఈ నరచీరలు ఏమిటయ్యా చూడలేకపోతున్నావు అంటున్నాడు భరతకుమారుడు. శత్రుఘ్నుడు కూడా వచ్చాడండి. భరత శత్రుఘ్నులు ఇద్దరినీ కూడా చూసి ఆనందచికితుడయ్యాడు రామచంద్ర ప్రభు. కాళ్ల మీద పడి నమస్కారం చేశారు, ఆనందించాడు. ఇద్దరినీ తన రెండు చేతులతో పైకి లేపాడు, అత్తుకున్నాడు, కళ్ళంపట నీళ్లు గార్చాడు. గుహుడు, వశిష్ఠుడు వాళ్ళందరూ దూరం నుంచి నమస్కారం చేసి పితృ భక్తితత్వాన్ని చూపిస్తూ ఈ సోదర ప్రేమ ఎంత గొప్పదో కదా వాళ్ళు ఆనందించారు. ఏమిట్రా తండ్రి, ఏమిటి ఇలా వచ్చావేమిటి నువ్వు? 12 సంవత్సరాల తర్వాత చూస్తున్నానే, ఎంత చిక్కిపోయావు నిజంగా. నాన్నగారు క్షేమంగా ఉన్నారా? ఆయనకి ఎటువంటి ఆపదలు కలగలేదు కదా? నాయన ఏమిటి పని చెప్పమన్నా. ఎలా ఉన్నారు? అందరూ కుశలంగా ఉన్నారా? రాజ్యాన్ని స్వీకరించావా? రాజు చెయ్యవలసిన కర్తవ్యాలన్నీ పాటిస్తున్నావా అని అడిగారు. రాముడు మాట్లాడాడే అనుకోండి, రాముడు ధర్మము తప్ప మరొకటి మాట్లాడు. రాముడు ధర్మం మాట్లాడతాడు. కాబట్టి ఇప్పుడు ఏం చెప్తున్నాడు? అన్నగారు ఇక్కడ తమ్ముడు భరతుడు రాజ్యపట్టాభిషిక్తుడు అయ్యాడు, అవ్వాలి ఆయన దృష్టిలో. ఈ పాటికి అయి ఉంటాడు. ఎవయ్య రాజ్యం ఎలా ఉన్నది, తండ్రి ఎలా ఉన్నాడు అని అడిగాడు. అడిగిన తర్వాత పక్కన వశిష్ఠ మహర్షి వారు ఉన్నారు. ఆయన మొదలు పెట్టడం చూడండి. నిజానికి నిన్నే అనుకుంటా సుప్రీంకోర్టు న్యాయస్థానం తీర్పిచ్చింది. నిన్ననే న్యాయ వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళందరికీ ఎవరైతే ఈ ఎల్ఎల్బి చేస్తూ ఉంటారో అందులో కోర్సు కింద రామాయణ భారత ఇతిహాసాలతో పాటు పురాణాలలో ఉన్న న్యాయ విశేషాలన్నింటినీ చేర్చాలి అని తీర్పిచ్చింది. ఎందుకు అంటే అంతటి విధంగా రాజధర్మాలు చెప్తాడు రాముడు ఇక్కడ. మీరు నిన్న పేపర్ చూసారో లేదో నాకు తెలియదు, చాలామంది. నిన్నటి రోజు జరిగినటువంటి విషయం ఇది. సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది నిన్న. అంటే మన సనాతన ధర్మమునందు ఉన్నటువంటి గ్రంథాలలో ఉన్న న్యాయ సిద్ధాంతాలు ఎంతటి ప్రధానమైనవో చూడండి. ఆయన చెప్తున్నాడు, నాయన మొట్టమొదటి గుర్తుపెట్టుకో, మన పురోహితుడు ఎప్పుడు అహంకారం ఎరగనటువంటి వాడు, ఉత్తమ వంశంలో జన్మించిన వాడు, సమస్త విద్యలని కూడా నేర్చుకున్నటువంటి వాడు, దోషదృష్టి లేనటువంటి వాడు, అందరికీ మార్గనిర్దేశకత్వం చేసేటటువంటి మార్గదర్శకుడు ఈ వశిష్ఠ మహర్షి వారు. ఆయన్ని నువ్వు సేవిస్తున్నావా లేదా ఇది అడిగాడండి. రెండు చూడండి, కశ్చిద్ అగ్నిషుతే యుక్తో విధిజ్ఞో మతిమాన్ రుజు హుతంచ హోష్యమాణంచ కాలే వేదయతే సదా. యజ్ఞములతో ఆహుతులు సమర్పిస్తూ దేవతల్ని తృప్తిపరుస్తున్నావా లేదా? అంటే ఒక రాజుగా ఒక ప్రభువు చేయవలసిన కర్తవ్యాలన్నింటినీ చూపిస్తాడండి రాముడు ఇక్కడ. ఇది తెలుసుకున్నవాడు నిజంగా ప్రభువు అయితే వాడంత గొప్పగా పరిపాలన చేయగలిగిన వాడు మరొకడు ఉండడు. అంత గొప్పదైన విశేష చర్చ ఇదంతా. ఎవరు చదవగలరండి? ఎవరు వినాలండి? ఇది ప్రతి ఒక్కడూ వినాలి. ఇది ప్రభువులే కాదు. అంటే మనం ఎందుకు వినాలంటే ప్రభువులకు సంబంధించింది కదా. అంటే ప్రభువు ఎలా పరిపాలన చేస్తున్నాడో నీకు బాగా తెలుస్తుంది ఇది వినడం వల్ల. దాన్ని బట్టి ఎవడికి ఓటు వేయాలో నీకు అవగాహన వస్తుంది. చూడండి, హోమాలు యజ్ఞాలు రాజు ప్రభువు చేయాలట. ఇవన్నీ దేవతల్ని ఆరాధించి తృప్తిపరచాలి. ఆజ్ఞల్ని పాటిస్తూ సేవలు చేస్తూ తల్లిదండ్రుల్ని ఆరాధించాలంటున్నాడు. చేస్తున్నావా అలాగా? బహుమతులు ఇస్తూ నీ పక్కన ఉన్న వృక్షుల్ని ఆనందింపజేస్తూ ఉండాలి. అలా ఆదరిస్తున్నావా? అభిమతాలని అనుసరించి ప్రవర్తించడం ద్వారా
గౌరవించడం ద్వారా గురువులని ఆదరిస్తున్నావా? అంటే వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవ ఆదరాభిమానాలు వాళ్ళు చెప్పిన దాన్ని ఆచరించడం చేస్తున్నావా? ధన సహాయం చేసి నీ జ్ఞాతులందరినీ తృప్తిపరుస్తున్నావా? అంటే జ్ఞాతులు ఎప్పుడైనా ఇబ్బందుల్లో ఉంటే ఆదుకోవాలట రాజు అనేటటువంటి వాడు, ప్రభు. కుటుంబీకుడికి కూడా వర్తిస్తాయండి ఇవన్నీ. ఇది గొప్ప విషయం. అంతేకాదు వినయ విధేయతలతో నమస్కరిస్తూ గౌరవంతో ప్రవర్తిస్తూ ఉండడం వల్ల జ్ఞానవృద్ధులని, శీలవృద్ధుల్ని, వయోవృద్ధుల్ని ఆదరిస్తున్నావా అన్నాడు. పెద్దలు ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళ ముందు తల ఎగరేయట్లేదు కదా, అధికారం ఉందని. వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవం వాళ్ళకి ఇస్తున్నావా లేదా? ప్రభువు కింద ఉన్నావు ఇప్పుడు నువ్వు ఉండాల్సిన విధానం ఇదయ్యా చెప్తున్నాడు. కాబట్టి ధనదానాదులతో సంతోషపరుస్తూ వైద్యులని, విద్వాంసులని, బ్రాహ్మణోత్తముల్ని ఆదరిస్తున్నావు కదా. వీళ్ళకి ఇవ్వాలట, వీళ్ళని పోషించాలట, వాళ్ళని సత్కరించాలట. వాళ్ళని సత్కరిస్తే అందరూ సుభిక్షంగా ఉంటారు, వైద్యులు, విద్వాంసులు, బ్రాహ్మణోత్తములు. ఏమండి, రాజనీతి శాస్త్రాన్ని బాగా తెలిసిన వాళ్ళు, నీతో సమానమైనటువంటి వాళ్ళు, నీకు విశ్వాసపాత్రులు, ప్రలోభాలకి లోనవనటువంటి వాళ్ళు, ఉత్తమ వంశంలో పుట్టినటువంటి వాళ్ళనే నీ దగ్గర పక్కన మంత్రులుగా పెట్టుకుంటున్నావా లేదా? ఏమండి, డబ్బుకు లొంగనివాడు, విశ్వాసపాత్రుడు, తనంతటి సమానం కలిగినంత స్థైర్యధర్మాలు కలిగిన వాడు, ఇలాంటి లక్షణాలు ఉన్నవాడిని తీసుకున్నావా అన్నం ఒక ఎత్తు, ఉత్తమ వంశంలో ఉన్నవాడిని తీసుకున్నావా లేదా అన్నం ఒక ఎత్తు. అంటే వాడు నిజంగా ఉత్తమ వంశం వాడే అయితే ఇవన్నీ ఆటోమేటిక్గా వాళ్ళలో ఉంటాయి. ఉత్తమ వంశం అంటే బాగా డబ్బున్న వంశం కాదండి. ఎన్ని క్లిష్ట పరిస్థితులు వచ్చినా ఆడిన మాటకి కట్టుబడి ఉండేటటువంటి వారు, అలాంటి మహాత్ములు ఉన్న వంశమేనా అది? నీ వంశంలో అందరూ త్యాగబుద్ధి కలిగిన వాళ్ళేనా? ధర్మాన్ని తప్పకుండా బ్రతికిన వాళ్ళేనా? అలాంటి వాళ్ళని చూసి అది ఉత్తమ వంశంగా భావన చేసి అన్ని లక్షణాలు వాళ్ళ యందు ఉన్నాయన్న వాడిని ఎంచుకో మంత్రిగా. అలాంటి మంత్రుల్ని దగ్గర పెట్టుకుంటున్నావా లేదా అన్నాడు. చూడండి, ఒక్కొక్క మాట రాముడు మాట్లాడే మాట ఇక్కడ నిజానికి ఆ ఒక్క మాట మీద మనం రోజుకు 1 గంట సేపు ప్రవచనం చెప్పచ్చు. అది ఒక ఫిలాసఫీ కూడా అవుతుంది. చూడండి, గోప్యంగా ఉంచవలసినటువంటి విషయాల్ని బయటికి పొక్కనివ్వకుండా చూస్తున్నావా లేదా? ఎందుకు అంటే మంత్రులు నీకు చాలా విశ్వాసపాత్రులైతే ఆ విషయాన్ని బయటికి పొక్కనివ్వరు. అలాంటి మంత్రుల్ని పక్కన పెట్టుకోవాలి, అదే నీ విజయానికి మూలం అవుతుందన్నాడు ఆయన. నిద్రకి వసుడవ్వట్లేదుగా నువ్వు? సకాలంలో నిద్ర నుండి మేల్కొంటున్నావా? రాజ్యానికి సంబంధించిన రహస్య ఆలోచనల గురించి నువ్వు ఒక్కడవే ఆలోచించకుండా నలుగురిని కూర్చోబెట్టి వాళ్ళ అభిప్రాయాలు కూడా తెలుసుకుంటున్నావా లేదా? రహస్య చర్చలు రాజ్యంను దాటిపోకుండా చూసుకుంటున్నావా లేదా అన్నాడు. నువ్వు చేపట్టే కార్యక్రమాలు పూర్తయినవని, దాదాపు పూర్తి కావలసి ఉన్నవని, ఈ యొక్క విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే సామంతరాజులకు చెప్పాలి. అంటే పూర్తయిపోయిన విషయాల గురించి, పూర్తి అవుతున్నటువంటి విషయాల గురించి చెప్పాలి. ఇంకా నువ్వు భవిష్యత్తులో చేయబోయేటటువంటి కార్యక్రమాల గురించి ఎప్పుడూ మిగతా రాజులతో నువ్వు చర్చించకూడదు, చెప్పకూడదు అన్నాడు. నిశ్చయించబడినటువంటి కార్యాలను నీ మంత్రులు నువ్వు కానీ ప్రకటించకముందే ఇతరుల వరకు దాన్ని వెళ్ళనివ్వకుండా చూసుకుంటున్నావా లేదా? ఒక విషయాన్ని చాలా గోప్యంగా ఉంచాలి. అది బయటికి చర్చ, జీవో, ఆర్డర్ పాస్ అయ్యేంత వరకు బయట వాళ్ళకి తెలియకూడదు. ఒకవేళ అలా తెలిసింది అంటే మీడియాకి లొంగిపోయినట్టు లెక్క. ఆ మీడియా వ్యవస్థకి తెలియకుండా, లీక్ అవ్వకుండా జాగ్రత్త పడుతున్నారా లేదా అని చెప్తున్నాడు. ఎందుకంటే చాలామంది డబ్బుకు ఆశపడి ఇవన్నీ బయటికి వదిలేస్తూ ఉంటారు, పంపిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళని నీకు దరి చేరనివ్వకయ్యా. అలాంటి వాళ్ళు 100 మంది ఉండడం కన్నా నీకు ఏ ప్రయోజనం ఉండదు. ఉంటే లేదు, నీకు నమ్మకంగా ఉన్నవాడు ఒక్కడుంటాడే, వాడి వల్ల నువ్వు సకల ప్రయోజనాలు పొందుతావు.
అందుకనే చాలా తెలివైనటువంటి వాడు, రాజశాస్త్రం తెలిసిన వాడు, రాజనీతి తెలిసిన కుశలుడు ఒక్కడైనా సరే ఆలోచించి తీసినటువంటి నిర్ణయం ఉన్నదే అది రాజ్యాన్ని అంతటినీ పడగొట్టగలదు. శత్రు సైన్యాన్ని 100 మంది సైన్యం కన్నా 1000 మంది సైన్యం కన్నా వీడు ఆలోచించిన ఆలోచన చాలా గొప్పది. అలాంటి వాడిని పక్కన పెట్టుకున్నావా లేదా అని అడిగాడు. ఉన్నత శ్రేణికి చెందిన గొప్ప గొప్ప వాళ్ళందరినీ గొప్ప కార్యాలకి వినియోగించాలి. మధ్యలో ఉన్నటువంటి వాళ్ళని మధ్యస్థాయిలో ఉన్న వాళ్ళని సామాన్య కార్యక్రమాలకు వినియోగించాలి. నిమ్న స్థాయి వాళ్ళని స్వల్పమైనటువంటి కార్యాలకు వినియోగించాలి. ఒకడు బుద్ధితో ఆలోచిస్తాడు, ఒకడు బలంతో ఆలోచిస్తాడు, ఒకడు రెండింటితో ఆలోచిస్తాడు. ఇలా ఉన్న వాళ్ళని విడదీసి ఎవడు ఎలా చేస్తాడన్నది దానికి తగినట్టుగా వాడికి పని అప్పగించాలయ్యా. చూడండి, ప్రలోభాలకి లొంగనివాడు, తరతరాల నుండి ఉన్నత పదవులు అలంకరిస్తూ వచ్చినటువంటి వాడు, త్రికరణ శుద్ధి కలిగినటువంటి వాడు, ఉత్తమోత్తములైనటువంటి వ్యక్తులను ముఖ్య కార్యముల యందు అమాత్యులుగా పర్సనల్ సెక్రటరీగా పెట్టుకోవాలి. అలాంటి వాడు ఎదుటివాడికి లొంగకూడదు. వాడు ఇప్పుడు కూడా ప్రలోభాలకి అస్సలు లొంగకూడదు. వాడు గొప్పదైనటువంటి పదవులు చేసిన వాడే, అనుభవం కలిగిన వాడే ఉండాలి. అలాంటి వాడు ఉన్నాడా లేదా నీ దగ్గర? ఓ భరత, రాజ్యమునందలి ప్రజలందరూ కూడా భయపడేటట్లుగా తీవ్రమైన దండన విధించకుండా మంత్రులు నిన్ను నివారిస్తున్నారా లేదా? నువ్వు గమ్ముని క్షణికావేశానికి లోనై ఇవ్వవలసిన శిక్ష కన్నా అధికమైన శిక్ష వేసేస్తూ ఉంటే మంత్రి నిన్ను ఆప్ చేయాలి. స్వామి కంగారు పడద్దు, దీనికి ఇంత శిక్ష వేయకూడదు, దీనికన్నా తగ్గించే వెయ్యాలి, లేకపోతే దీనికి ఈ విధమైన శిక్ష వెయ్యాలి అని చెప్పగలిగే మంత్రి పక్కనున్నాడా? నువ్వు కంగారు పడట్లేదు కదా అలాంటి దండన విషయంలో. అలా కనుక అధిక దండన కనుక విధిస్తే నిన్ను చూసి ప్రజలు భయపడతారయ్యా. అంతేకాదు నిన్ను అసహ్యించుకుంటారు. అక్రమ మార్గాల ద్వారా ధనాన్ని సంపాదించి యజ్ఞములు చేయించేటటువంటి వాడిని చూసి ఋత్విజులు ఏ విధంగా అయితే దూషిస్తారో, వాడికి అధికారం ఉందండి, వాడికి అధికారం ఉంది, వాడు అక్రమంగా ధనాన్ని సంపాదిస్తున్నాడు. అక్రమంగా ధనాన్ని సంపాదించేటటువంటి వాడు వచ్చేమంటే ఓ యజ్ఞం చేయాలి, లేకపోతే ఓ హోమం చేయాలి అని ఋత్వికుడిని అడిగాడు అనుకోండి. ఋత్వికుడు ఏమంటాడు? పోలే, వాడు ఎలాగో అధికారంలో ఉన్నాడు, వాడిని చేయించను అంటే మళ్ళీ మనకే ఇబ్బంది పెడతాడు రేపు పొద్దున్న. ఈ కలికాలం పరిస్థితి అయినా ఇలాగే ఉంటుంది. చేయిస్తాడు. చేయించిన తర్వాత పోనీ చేయించేసిన తర్వాత వాడు ఏమైనా శ్రద్ధగా వీడు చాలా కలకాలం 100 ఏళ్ళు బాగుండాలని అనుకుంటాడా ఋత్విక్కుడు? అనుకోడు. ఎందుకు అనుకోడు అంటే వీడు అన్యాయంగా సొమ్ము సంపాదించి ఈ అన్యాయమైన సొమ్మును ఇలాంటి వాటికి తగలబెడుతున్నాడు, దీనివల్ల వీడికి ఏ ఫలితము రాదు, వీడు పిచ్చివాడి, వీడికి ఏమీ అర్థం కావట్లేదు అనుకుంటాడు మనసులో. ఎందుకని? వాడు ఎలా సంపాదించాడో, వాడి ధర్మ మార్గం ఏమిటో వాడికి తెలుసు కాబట్టి ఋత్విక్కుడు ఎప్పుడైతే అవతలవాడు అధర్మమైనటువంటి డబ్బుతో వచ్చి కార్యక్రమం చేయించుకుంటే తిడతాడో, అలాగే రాజు అనేటటువంటి వాడు కామానికి క్రోధానికి వశమైపోయి శిక్షార్హులు కాని వారిని కూడా కనుక శిక్షిస్తే లోకం అతన్ని చూసి నిందిస్తుందయ్యా అని అన్నాడు. నాయన, ప్రజలకు అవమానం కలిగేటట్లుగా అన్యాయంగా నువ్వు వాళ్ళ నుండి సుంకములు అనేటటువంటివి వసూలు చేయకూడదు. అన్యాయంగా ట్యాక్సులు అవి వేసేసి అధికమైనా ప్రజల దగ్గర నుంచి ఆ డబ్బు లాగకూడదన్నాడు. దీనివల్ల ప్రజా వ్యతిరేకం కలుగుతుంది రాజుకు. సామదానాది చతురోపాయాలతో నేర్పరిగా ఉంటూ కుటిల రాజనీతిలో రాటుదేలినటువంటి వాళ్ళని దూరంగా పెడుతూ మృత్యుల్ని అలాంటి వాళ్ళని తొలగిస్తూ రాజు ఎప్పుడూ కూడా అప్రమత్తుడై ఉండాలి, లేకపోతే రాజ్య భ్రష్టుడవుతాడు అలాంటి వాళ్ళని దగ్గర పెట్టుకుంటే అన్నాడు. నీ దగ్గర రక్షణా వ్యవస్థ ఎలా ఉన్నది? బాగుందా? శత్రువులను నిగ్రహించగలిగిన సమర్థులేనా? సైన్య వ్యూహాలు అనేటటువంటి వాటిల్లో వేయడంలో చతురతలు కలిగినటువంటి వాళ్ళేనా? విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు ధైర్యంగా ఉండగలిగిన వాళ్ళేనా? నీ సేనాపతి అలాంటి వాడై ఉండాలయ్యా. సైన్యాన్ని ముందరికి నడిపించాలి. మిలిటరీ సెక్షన్ అంతా చెప్తున్నాడు. భరత, భటులకి, ఉద్యోగస్తులకి
పని వాళ్ళకి ఇచ్చేటటువంటి జీత బత్యాలు 1వ తారీఖు కల్లా వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో పడుతున్నాయా లేదా అది చూసుకోవాలి రాజు అనేవాడు. ఒకవేళ అలా సమయానికి కనుక నువ్వు జీతం కనుక ఇవ్వకపోతే ప్రజలందరూ కూడా చాలా అనర్థాలకి, కోపానికి గురవుతారు. వాళ్ళందరూ నిన్ను తూలనాడతారు. అది చాలా విపత్కర పరిస్థితులకి దారితీస్తుంది. చూడండి, స్వదేశీయులు, ఇతర భావజాలములు కలిగినటువంటి వాళ్ళు, కార్యదక్షులు, సమయస్ఫూర్తి కలిగిన వారు, రాజ సందేశాలని యథాతథంగా తెలపగలిగినటువంటి వాళ్ళు, యుక్తాయుక్త విచక్షణ కలిగిన వాళ్ళు అయిన పురుషుల్ని మాత్రమే విదేశములకు దూతలుగా పంపుతున్నావా లేదా? అంటే విదేశాంగ శాఖ, ఈ విదేశాంగ మంత్రులు అనేటటువంటి వాళ్ళు నీ భావాన్ని చక్కగా అవతల వాళ్ళకి తెలుపుతున్నారా? మిగతా దేశపు రాజులకి వాడు అలాంటి వాడైనా కాదా చూసుకుంటూ ఉండాలి నువ్వు. అయ్యా, దేశం నుండి వెళ్ళగొట్టబడినటువంటి శత్రువులు కనుక మళ్ళీ తిరిగి వస్తే వాళ్ళు మనల్ని ఏం చేస్తారులే, బలహీనులు అని నువ్వు ఉపేక్ష వహించకూడదు. వాళ్ళ యందు జాగరూకుడవై ఉండాలి. మన కోసల దేశం అశ్వమేధాది మహాయజ్ఞాలు ఆచరించినటువంటి పవిత్రమైనటువంటి ప్రదేశం. అయోధ్య అనేటటువంటి నామాన్ని మన ప్రదేశము సార్థకత చేసుకున్నది. అంటే ఎవరి చేత ఎదిరింప సఖ్యం కానటువంటి మన దేశం అయోధ్య. కాబట్టి అలాంటి అయోధ్యని దాని నామానికి తగ్గట్లుగానే పరిపాలన చేస్తున్నావా లేదా? 4 వైపులా రక్షణ వ్యవస్థ సక్రమంగా ఉన్నదా లేదా? వర్షముల మీద మాత్రమే ఆధారపడకుండా నదీ జల సౌకర్యాలతో సస్యశ్యామలమై అది పంటలన్నీ రమణీయంగా పండుతున్నాయా లేదా? ఈ పంటలు పండడానికి వర్షాల మీద ఆధారపడకూడదు. ఈ నదీ నదాల నుంచి వచ్చే నీటిని కూడా తరలించి పంట పొలాలకి సరి అయిన పంటలు సక్రమంగా సమయానికి పండేలాగా చూసుకోవలసిన బాధ్యత కూడా రాజుదే. నాయన, అగ్నిభయం, చోర భయం మొదలైనటువంటి భయం, క్రూర జంతువుల వల్ల బాధ, ఇలాంటి బాధలన్నీ కూడా కలగకుండా రాజ్యాన్ని చూసుకుంటూ ఉండాలి. మన అయోధ్యలో అటువంటి భయాలు ఎక్కడా కూడా లేవు. ఖనిజ సంపదకు కాణాచి అయినటువంటిది మన యొక్క అయోధ్య పట్టణం. కోసల దేశంలో ప్రజలు ధనధాన్య సంపదలతో తులతూగుతూ సుఖవంతులై వర్ధిల్లుతూ ఉంటారు. ఇక మరొక విషయం చెప్తున్నాడండి. వీళ్ళందరూ ఇది వరకు అలా విలసిల్లుతూ ఉండేవారు కాబట్టి ఇప్పుడు కూడా అలా ఉన్నారా లేదా ప్రజలందరూ సుఖంగా అని అడిగాడు. అడిగిన తర్వాత అంటున్నాడు, తేషాం గుప్తి పరిహారై కశ్చిత్తే భరణం కృతం రక్ష్యాహి రాజ్ఞా ధర్మేణ సర్వే విషయవాసినః కశ్చిత్తే దయితా సర్వే కృషి గోరక్ష జీవనః వార్తాయాం సంశ్రితస్తస్త లోకేహి సుఖమేధతే. వ్యవసాయము, పశుపాలనము, వాణిజ్యము మొదలైన వృత్తులతో జీవించేటటువంటి వైశ్యులు నీకు ప్రీతిని చేస్తున్నారా? ప్రీతిపాత్రులై ఉన్నారా నీకు? అది కనుక్కో. ఎందుకంటే అసలు దేశమంతా దేని మీద ఆధారపడి ఉంటుందంటే డబ్బు, ఇంపోర్టు ఎక్స్పోర్ట్ మీద ఆధారపడి ఉంటుంది. క్రయ విక్రయాది వ్యాపార అభివృద్ధి వల్ల మాత్రమే దేశం సుఖశాంతులతో ఉంటుందయ్యా. కాబట్టి వైశ్యులకు, వ్యాపారవేత్తలకు ఇష్టాన్ని కూరుస్తూ ఉండాలి ప్రభు ఎప్పుడూ కూడా. ఎదురైనటువంటి ఆపదలను నివారిస్తూ ఉండాలి. వైశ్యులకు ఎటువంటి ఇబ్బందులు కలిగినా ఆ ఇబ్బందులను నువ్వు తీరుస్తూ ఉండాలి. ఎందుకు అంటే వాళ్ళు వ్యాపారానికి పట్టుకొమ్మలు వాళ్ళే, దేశ వాణిజ్య సంపద వాళ్ళ వల్లే అభివృద్ధి చెందుతుంది అని రాముడు చెప్తున్నాడు. చూడండి, నీ అంతఃపుర స్త్రీలు సంతోషంతో ఉండేటట్లుగా చూసుకుంటున్నావా లేదా? వాళ్ళ యొక్క రక్షణా భారం పూర్తిగా వహిస్తున్నావా లేదా? నాయనా, వాళ్ళని పూర్తిగా విశ్వసించట్లేదు కదా, పోలే వాళ్ళ భారం నాదే కదా అని పూర్తిగా కూడా విశ్వసించకూడదు. వాళ్ళ భారాన్ని మాత్రం తీసుకోవాలి. రహస్య విషయాలు వారికి ఎప్పటికీ కూడా తెలపకూడదు. స్త్రీలకు ఎప్పుడూ కూడా చెప్పకూడదు ఆ విషయాలు. నాయన, ఏనుగుల యొక్క వనాన్ని చక్కగా రక్షిస్తున్నావా? పాడి ఆవుల్ని పోషిస్తున్నావా? గుర్రాల యొక్క సంఖ్యని అభివృద్ధి పరుస్తున్నావా లేదా? ఇవన్నీ రేపన్నటి రోజున నీ రక్షణా వ్యవస్థకి ఇవి చాలా పట్టుకొమ్మలు లాంటివి అని చెప్పాడు. నీ రాజ్యంలో ఉద్యోగులందరూ జంకు గొంకు లేకుండా నిన్ను పూర్తిగా సమీపించడానికి ఆ స్వతంత్రాన్ని కలిగి ఉంటున్నారా ఏవయ్యా? లేదా భయపడుతున్నారా నిన్ను రావడానికి, నీ దగ్గరికి రావడానికి? ఇది చూసుకుంటూ ఉండాలి.
ఎందుకంటే మరీ చొరవ పనికిరాదు, అలాని మరీ దూరంగా ఉంచకూడదు. వాడు స్వతంత్రంగా నీ దగ్గరికి వచ్చి వాడి బాధ చెప్పుకోగలిగేంత వీలుగా నువ్వు వాడిని నీ దగ్గరికి ప్రవేశపెట్టగలగాలి అని చెప్తున్నారు. చూడండి, నీ రాజ్యాదాయము పుష్కలంగా ఉన్నదా లేదా, ముందు నీ ధనం ఎప్పుడు, కోశం ఎప్పుడూ కూడా నిండుగా ఉండాలి, అప్పుల పాలు కింద ఉండకూడదు. చూడండి, ధనం వ్యయం అనేటటువంటిది ఉన్నదే, మన దగ్గర ఉన్న ధనాన్ని బట్టి దాని ఖర్చు అనేటటువంటిది ఉండాలి. పరిమితిలో ధనాన్ని ఖర్చు చేయాలి. ధనమును అపాత్రులకై వినియోగించకూడదు. చూడండి, నటులకి, నర్తకీమణులకి లేదా వివిధ రకాలైనటువంటి కళారంగాల వారికి కొంతమంది విరివిగా డబ్బులు పనిచేస్తూ ఉంటారు. వాళ్ళకి అవసరమైనటువంటి డబ్బులు ఇవ్వచ్చు. కొన్ని సంస్థలకి ఎక్కువగా డొనేషన్ చేసేస్తారు ప్రభుత్వం నుంచి. మితమంగా వాళ్ళు ఎంతకు అవసరమో అంతే మనం వాళ్ళకి ఇచ్చి కోశాగారాన్ని అనవసరమైన అపాత్రమైన దానాలు ఎక్కువగా చేసేయకూడదు. అక్కడ చాలా అవసరం, అది ఇవ్వకపోతే వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు అన్న చోట మాత్రం డబ్బు వినియోగం జరగాలి ఎక్కువగా అన్నాడు. చూడండి, నీ కోశాగారంలో ఉన్నటువంటి ధనాన్ని ముఖ్యంగా దైవ కార్యాలకి, మాతాపితృ సేవలకి, బ్రాహ్మణోత్తములకు, అభ్యాగతులకి, యోధులకి అంటే మిలిటరీ వారికి, మిత్రులకి వినియోగిస్తున్నావా లేదా? వీళ్ళకి ముఖ్యంగా వినియోగించాలి ధనాన్ని. అభ్యాగతులు అడిగితే ఏమి కాళ్ళు లేని వాళ్ళు ఉంటారు, కుంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకోలేని వాళ్ళు ఉంటారు, వాళ్ళందరినీ పోషించవలసిన బాధ్యత ప్రభుత్వానిదని చెప్పాడండి రాముడు. చూడండి, దైవ కార్యాలు విడిచిపెట్టకూడదయ్యా, రాజుకి దైవ బలం కూడా ఉండాలన్నాడు. అలా అని మాతాపితృల యొక్క పోషణా బాధ్యత, వాళ్ళ సేవలకి ఉపయోగించాల్సిన ధనాన్ని వినియోగిస్తున్నావా? బ్రాహ్మణోత్తములు తన యొక్క మంత్రశక్తి ద్వారా నీ యొక్క క్షేమాన్ని, నీ నగర క్షేమాన్ని కోరుతూ ఉంటారు. వాళ్ళ ద్వారా వైదిక కర్మలు ఆచరింపజేస్తూ వాళ్ళని దక్షిణలతో తృప్తిపరుస్తున్నావా? సజ్జనులు ఉన్నారు, ఉత్తమ స్వభావం కలిగిన వాళ్ళు ఉన్నారు, త్రికరణ శుద్ధి కలిగిన వాళ్ళు ఉన్నారు. ఇలాంటి గొప్ప గొప్ప మహాత్ములు ఏ దొంగతనం నేరంతోనో లేదా నేర ఆరోపణలకు లోనైనప్పుడు న్యాయశాస్త్ర నిపుణుల చేత లోతుగా విచారణ చేసి బాగా తర్కించి ఇతడు నిజంగా పనిచేశాడా లేదా అని 1-4 సార్లు తెలుసుకున్నాక మాత్రమే శిక్షించాలి సుమా. మహాత్ములైనటువంటి వాళ్ళకి అన్యాయంగా కనుక శిక్ష పడితే రాజ్యం అంతా కూడా ఇబ్బంది పడుతుంది, అతడి ఉసురు నీ మీద రాజ్యం మీద పడిపోతుంది అన్నాడు. కాబట్టి ఈయన మహాత్ముడు, రాజా సాత్విక గుణం కలిగిన వాడు, ఈయన ఎప్పుడూ నలుగురి దగ్గరికి వెళ్ళనటువంటి వాడు, ఇతను ఈ పని చేశాడంటే నేను నమ్మలేకపోతున్నానండి. మీరు సరిగ్గా చూడండి, సరిగ్గా విచారించండి, న్యాయ విచారణ జరపండి అని మంత్రులకి ఆదేశం ఇవ్వాలట. ముందు వెంటనే కంగారు పడి శిక్ష వేసేయాలని చెప్పలేదు. నేరం రుజువైన తర్వాత అలాంటి చోరుణ్ణి ధనలోభం చేత విడిచిపెట్టకూడదు. ఒకవేళ న్యాయం నిరూపణ అక్కడ ఇతడు తప్పు చేశాడు అని నిరూపితమైంది, ఏమండి ఇంత సొమ్ము డొనేట్ చేస్తాను మీకు, నన్ను విడిచిపెట్టించేయండి అన్నాడే అనుకోండి, డబ్బు కాశపడి నువ్వు దొంగతనం చేసిన వాడిని కానీ, తప్పు చేసిన వాడిని కానీ, ఏ తప్పు చేసిన వాడిని అయినా విడిచిపెట్టకూడదు. ఈ రోజుల్లో ఎంతమంది తప్పించుకుంటున్నారండి డబ్బులు ఇచ్చి తప్పించుకునేవాళ్ళు? సరి అయిన న్యాయ విచారణ ఎక్కడ జరుగుతున్నదండి? కాబట్టి రాముడు చెప్తున్నాడు, ఒక ప్రభువుగా నువ్వు ఉన్నప్పుడు అక్కడ కరప్షన్ అనేటటువంటిది ఉండకూడదయ్యా అని చెప్పాడు. కాబట్టి భరత నిర్దోషులైనటువంటి అసత్యములైన నేరారోపణలకు గురైనప్పుడు, నిర్దోషులు ఎప్పుడైనా సరే రాజు వాస్తవాలను తెలుసుకోకుండా కనుక తన మీద అపరాధాలు కనుక వేసి అతనికి కనుక శిక్ష విధించితే కనుక ఆ అవమాన భారం చేత అతడు కన్నీరు కారుస్తాడు. ఆ దుఃఖంతో పెట్టుకున్న కన్నీరు ఆ రాజు యొక్క పుత్రుల్ని, పశు సంపదల్ని, సమస్తాన్ని కూడా నశింపజేసేస్తుంది. నేను తప్పు చెయ్యకపోయినా నన్ను రాజు శిక్షించాడే అని అతడు కన్నీరు కారిస్తే చాలుట, ఆ కన్నీరు భూమి మీద పడితే చాలుట, ఆ భూమి అంతా కూడా నాశనం అవుతుందన్న. ఇప్పుడు నాయన ఆలోచన చేసి నిర్ణయం తీసుకోవాలి. క్రోధం, ఏమరపాటు ఇవన్నీ కూడా దగ్గరికి రాకూడదు.
అంతేకాదయ్యా, నాస్తికత్వం అనేటటువంటిది నీ యొక్క రాజ్యంలోకి రాకూడదు అన్నాడు. నాస్తికవాదులు అంటే ఎలా ఉంటారో మీకు ముందర వస్తుంది ఇప్పుడు. ఏమండి, ముఖ్యంగా మరొక మాట చెప్పాడండి, నాస్తికులైనటువంటి బ్రాహ్మణుల్ని ముందుగా శిక్షించాలన్నాడు. ఎందుకని? వాళ్ళ వల్ల మిగతా చాలామంది నలుగురు వాళ్ళు చెడిపోవడమే కాకుండా నలుగురిని జరగొడతారన్నాడు. అర్థవుతుందా? అందుకనే బ్రాహ్మణుడు ఒక్కడు నాస్తికుడు అయ్యాడే అనుకోండి, వాడి వల్ల చాలా ప్రమాదం. వాడు నలుగురికి ఏం చేస్తాడంటే ఇవేమీ అక్కర్లేదు చేయకండి అంటాడు, ఈ ధర్మం ఇవన్నీ ఏం పాటించక్కర్లేదు అంటాడు. మామూలు వాడు చెప్పిన దానికన్నా బ్రాహ్మణుడు చెప్పిన మాటకి విలువ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే వాడు మాటతోనే మనుషుల్ని కట్టివేయగలడు కాబట్టి. ఇప్పటికీ కూడా అది నడుస్తుంది కదండి. అన్ని కులాల వారిని మత మార్పిడిలు చేస్తున్నారు. అన్ని కులాల వారిని మత మార్పిడి చేసినా మా క్యాస్ట్ వాడిని కనుక మత మార్పిడి చేయగలిగితే వాడికి పెద్ద డొనేషన్ ఉంటుందండి. అర్థమవుతుందా? వాడికి లైఫ్ టైం సెటిల్మెంట్ వాడికి. ఎందుకంటే వీడు వచ్చాడంటే చాలా, అదిగో ఆ పంతులు గారే వచ్చారు, మీరు రావడానికి ఏమైందయ్యా అంటారు వాడు. కాబట్టి ఒకడు ఆయనే వెళ్ళారు కాబట్టి మనం కూడా వెళ్ళొచ్చని వీడు బయలుదేరుతారు. అంటే ఒక నాస్తికత్వానికి వీడు కారకుడు అవుతున్నాడు. వీడితో కాదు ఇంకో నలుగురిని తీసుకెళ్తున్నాడు నాస్తికత్వంలో. కాబట్టి ముందుగా వాడిని శిక్షించాలయ్యా అంటున్నాడు రామచంద్ర ప్రభు. అంటే కలియుగాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయన మాట్లాడిన ప్రతి మాట ఎంత వచ్చే రాబోయే తరాలకు కూడా ఎంతటి శిరోధార్యమో చూడండి. అందుకనే రాముడు మానవులు ఎలా ప్రవర్తించాలో ఎలా ప్రవర్తించకూడదో చెప్పడానికి వచ్చిన అవతారం ఇది. మర్త్యావతార కలు మర్త్య శిక్షణం. భాగవతంలో సుఖమహర్షి వారు చెప్తారు ఈ మాట. మానవుడు ఇలా బ్రతకాలి, ఇలా బ్రతకూడదు అని చెప్పడానికి వచ్చిందే రామావతారం. కాబట్టి ఆయన చెప్తున్నాడు ముఖ్యంగా, నాయన కాబట్టి ఈ విషయాలన్నీ కూడా నువ్వు గుర్తుపెట్టుకో. రాజనీతి శాస్త్రాన్ని అనుసరించి నలుగురు లేక ముగ్గురు మంత్రులతో విడివిడిగా కానీ అందరితో కలిసి కానీ రహస్య సమాలోచన చేస్తూ ఉండాలి సుమా. ఒక్కడనే నమ్ముకుని కూర్చోకూడదు. సంధి, యాన, ద్వైధీభావ, సమాశ్రయములు అనేటటువంటి 4 రకాలైనటువంటి రాజనీతుల్ని నువ్వు పొందాలి. శత్రువు నీ వైపుకు వస్తున్నాడు, వాడు నీ వైపుకు వస్తున్నాడు, నీకన్నా బలమైన వాడు. ఇప్పుడు ఏం చేయాలి? నువ్వు వాడిని ఏం చేయలేవు, కానీ వాడికన్నా నువ్వు బలమైన వాడిగా కనిపించాలి. కల్పించరా నీ మీదకి ఇప్పుడే యుద్ధానికి వస్తున్నామని హెచ్చరించాలట. ఆ హెచ్చరిక చేసినా వాడు లొంగకపోతే, ఇదిగో ఇప్పుడే బయలుదేరుతున్నాం సైన్యంతో అని బయలుదేరి మార్గం మధ్యలో ఆగిపోయి, ఇదిగో బయలుదేరాం మేమని చెప్పి మధ్యలో ఆగిపోయి ఉన్నాడు అంటే అవతల వాడు ఓహో వాళ్ళు వచ్చేస్తున్నారు మన మీద కానీ భయపడి వెనక్కి తిరిగిపోతారు. అంటే మన దగ్గర కొన్ని సందర్భాల్లో సంధి కుదరకపోయినా మనం బలం తక్కువగా ఉన్న కొంత ఆలోచన, యుక్తియుక్త ఆలోచనలు ఆలోచించి మనం శత్రువుని భయపెట్టాలి. కొన్నిగా సంధి చేసుకోవాలి, సంధి కుదరలేదు, ద్వైధీభావం, సరే హెచ్చరించాలి, హెచ్చరించడం కూడా సమాశ్రయం. కానీ ఒకవేళ లొంగిపోతాడో ఆయనకో లొంగిపోవాలి, లేదా సంధి చేసుకోవాలి. ఇవేమీ కుదరకపోతే ఇక్కడి నుంచి మేము వచ్చేస్తున్నాం, బయలుదేరిపోతున్నాం అంటే యానము అంటే బయలుదేరాం మేము అని ముందుగానే హెచ్చరిస్తూ బయలుదేరం. ఇలాంటి విధానాలన్నీ ఉండాలయ్యా అని చూపించారు. ఇవన్నీ జరుగుతున్నాయా? నేను చేసే బోధలు ధర్మాల్ని ఆచరించుటకు, ధర్మ మార్గాన్ని సంపాదించుకోవడానికి, ధర్మ మార్గానికి అనుగుణంగా సుఖాలు అనుభవించడానికి ఉపయోగపడతాయ్యా. కాబట్టి ఆ విధంగా నువ్వు ఆయుర్వృద్ధి కలిగి కీర్తి ప్రతిష్టలు నీకు ఇనుముడిస్తాయి. ఓ భరత, మన తండ్రి తాత ముత్తాతలు అనుసరించినటువంటి ధర్మాన్ని పాటిస్తూ నీవు రాజ్యపాలన చేస్తున్నావా లేదా? మన పెద్దలందరూ మనకి ఏ ధర్మాన్నైతే ఏ మార్గాన్నైతే చూపించారో దానిని సనాతనము అంటారు. సనాతన ధర్మం అంటే ఏమిటండి? మన తాత ముత్తాతల నుంచి వస్తున్న పరంపరాయుతమైనటువంటి సాంప్రదాయం సనాతనం. వేదంలో చెప్పబడినటువంటి ధర్మం సనాతనం. అది ఇక్కడ చూపిస్తున్నారు, నిరూపిస్తున్నారు. ఇవన్నీ చెప్తే రామచంద్ర ప్రభు నమస్కారం చేసి భరతుడు అన్నట్టండి, శాశ్వతోయం సదా ధర్మ స్థితోస్మాను నరర్షభ జ్యేష్ఠపుత్రే స్థితే రాజన్ నా కనీయాన్ రూపో భవేత్. రాజా, నిన్ను సేవించడం ఉన్నదే,
నీకు తమ్ముడిగా నా యొక్క పరమధర్మం ఏమిటి అంటే నిన్ను సేవించడమే. ఈ రాజధర్మం నాది కాదన్నయ్యా అన్నాడు. ఇన్ని రాజధర్మాలు చెప్పినా సరే చూడండి, రాజా కుమారులలో పెద్దవాడు ఉండగా చిన్నవాడు రాజు అవడం అనేటటువంటిది ఎప్పుడూ జరగదు. ఇది మన వంశంలో పరంపరగా వస్తున్నటువంటి ధర్మం. నువ్వు వంశాచారం ఆచార్య గురించి మాట్లాడావు కాబట్టి నేను ఈ మాట చెప్తున్నాను. కాబట్టి మనం పెద్దవాడివి నువ్వు ఉండగా నేను రాజ్యాన్ని స్వీకరించకూడదుగా. మనకి పెద్దలు చూపించిన ధర్మ మార్గంగా ఇది. కాబట్టి నువ్వే రాజుగా ఉండాలి. జ్యేష్ఠపుత్రుడు అయినటువంటి నీవు సర్వ సంపదలతో విలసిల్లుతున్న అయోధ్యకు నాతో కలిసి రావయ్యా. మన వంశ ప్రతిష్టకై కోసల రాజ్యానికి పట్టాభిషిక్తుడివిక నువ్వు వచ్చి రావాలి. నువ్వు పట్టాభిషిక్తుడు అవ్వాలి. సామాన్య జనులు రాజును మానవ మాతృడిగా భావిస్తూ ఉంటారు. కానీ యస్య ధర్మార్థ సహితం వృత్తమాహూరమానుషం, నా దృష్టిలో ఏమిటి అంటేనండి, ధర్మము అర్థము కామాన్ని మూడింటినీ కూడా సమానంగా నడుపుతూ రాజ్య పరిపాలన చేయగలిగేటటువంటి ప్రభువు నా దృష్టిలో నిజంగా దైవంతో సమానం అన్నయ్యా. కాబట్టి నువ్వు నా దృష్టిలో దైవానివే అన్నాడండి భరతుడు. అయితే కైకేయస్తే చ మైతుత్వై చారణ్యమాశ్రితే దివమార్యో గతో రాజా యాయజూక సతామ్మత. మన తండ్రి దశరథ మహారాజు అశ్వమేధాది యజ్ఞములు ఆచరించినటువంటి వాడే సత్పురుషుల యొక్క గౌరవ ఆదరములన్నింటినీ కూడా పొందాడు. ఆ మహారాజు కడు పూజ్యుడు. అలాంటి మన ప్రభువు ఈ కేకేయ మహారాజు గారి కూతురైనటువంటి నా యొక్క తల్లి, నేను మాతామహుని యొక్క ఇంటి దగ్గర నుండి వచ్చేలోపే ఈవిడ వల్ల నా తండ్రి స్వర్గస్థుడయ్యాడన్నయ్యా చెప్పేశాడండి. క్లాప్స్ కొట్టండి అందరూ కూడా. అయితే తండ్రి గారు స్వర్గస్థుడయ్యాడు ఉన్న విషయాన్ని చెప్పాడు. అన్నయ్య, ఇంతకు పూర్వమే నేను శత్రుఘ్నుడు తండ్రి గారికి జలతర్పణాలు ఇచ్చాం. ఇక నువ్వు ఇవ్వాలన్నయ్యా. తండ్రి గారికి కనుక నువ్వు జలతర్పణ చేస్తే ఊర్ధ్వలోకంలో ఉన్నటువంటి తండ్రి గారు ఎంతగానో ఆనందిస్తారు అన్నాడు. ఎందుకని? తండ్రి గారికి నువ్వంటే చాలా ఇష్టం కదన్నయ్యా అన్నాడు. కాబట్టి నువ్వు ఇంటికి పెద్దవాడివి, నువ్వు కనుక తర్పణం చేస్తే నాన్నగారు ఆనందిస్తారు. కాబట్టి రామ, పుత్రుడు కనుక తిలాంబులు సమర్పిస్తే పితృదేవతలకి అక్షయ పుణ్యఫలాలు లభిస్తాయి. నా కొడుకు నా కోసం ఎప్పుడు ఇలా తర్పణం విడిచిపెడతాడా అని చూస్తాడు. నా కోసం ఒక మంచి కార్యక్రమం ఆ కొడుకు ఎప్పుడు చేయిస్తాడా, నలుగురికి ఉపయోగపడేటటువంటి కార్యక్రమం, ఇవన్నీ కోరుకుంటారండి పితృదేవతలు. అందువల్ల నువ్వు చేస్తే నాన్నగారు ఆనందిస్తారన్నాడు. కాబట్టి ఈ చెప్పడంతోనే నీ ఎడబాటు కారణంగా నీ గురించి బాధపడుతూ నిన్ను చూడలేకపోయాను అనేటటువంటి తపనతో ఆయన నీ నుండి బుద్ధిని పక్కకి మళ్లించలేక విలవిలలాడుతూ నిన్నే స్మరిస్తూ చిట్ట చివర శరీరాన్ని విడిచిపెట్టాడయ్యా తండ్రి గారు. ఈ మాట చెప్పగానేనండి రామచంద్ర ప్రభు రెండు చేతులు పైకెత్తి తండ్రిని తలుచుకుని దశరథుణ్ణి, అయ్యో తండ్రి, మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయావా అని ఒక్కసారి భూమి మీద పడిపోయాట్టలా. చూడండి, తెగవేసినటువంటి అరటి చెట్టు ఎలా పడిపోతుందో కింద, అలా పడిపోయాడు. వెంటనే నాన్నగారు చనిపోయారన్నటువంటి విషయం తెలియదుగానే ఒక పెద్ద మహావృక్షం గొడ్డలి వేటుకు ఎలా కూలిపోతుందో అలా కుప్ప కూలిపోయాట రామచంద్ర ప్రభు. ఇలా నేలపై పడిపోగానే స్వామి విలపించాడు. నాయనా సోదరా, తండ్రి కాలం చేసిన తర్వాత ఈ అయోధ్యకి చేరి అక్కడ నేను ఏం చేయగలనయ్యా? ఆ మహాత్ముడిని కోల్పోయాను, అనాథనయ్యాను. ఈ అయోధ్యని ఇప్పుడు ఎవరు పరిపాలించగలరు? ఆయన సమర్థుడు పరిపాలించడానికి. అయ్యయ్యో, నా ఎడబాటు వల్ల కలిగిన దుఃఖం చేత తండ్రి అసువులు విడిచాడన్నటువంటి ఈ మాట నా మనసును కలిచివేస్తోందన్నాడు. అంతిమ దర్శనం కూడా నేను లోచుకోలేకపోయాను నా తండ్రిని అన్నాడు. ఆయనకి అంత్యక్రియలు చేయడానికి కానీ ఆయన్ని నేను చిట్ట చివరగా ఒక్క చివరి చూపు చూసుకోవడానికి కూడా నేను నోచుకోలేకపోయానన్నాడు. బాధపడ్డాడు.
ఇంతటి మహాత్ముడికి జన్మించి నాకు ప్రయోజనం ఏముంది నా జీవితానికి అనుకున్నాడు. నిజంగా నేను చాలా దురదృష్టవంతుడు అనుకున్నాడు. బాధపడిపోయాడండి రామచంద్ర ప్రభు. ఓ పుణ్యాత్ముడా భరత, నువ్వు శత్రుఘ్నుడితో కూడి తండ్రి గారికి సమస్త అంత్య సంస్కారాలు కూడా చేసి ఆయన్ని సేవించి ఈ విధంగా పితృరుణాన్ని తీర్చుకున్నావురా తండ్రి. కాబట్టి నిజంగా నువ్వు చాలా ధన్యాత్ముడి అన్నాడు భరతుడు. నాయన, ఈ రోజు నుంచి అయోధ్య పరిపాలకుడనేవాడు లేక దిక్కులేనిదయ్యింది, వ్యాకుల పాటుకు లోనయ్యింది. అయోధ్యను చేరడానికి నా వనవాసం ముగిసిన పిమ్మట సైతము నాకు ఇంకా మనసొప్పదన్నాడు. తండ్రి గారు లేనటువంటి అయోధ్యలో నేను అడుగు పెట్టలేను. ఇక నాకు కర్తవ్యాన్ని బోధించేవారెవరు, మంచి మాటలు చెప్పేవాళ్ళెవరు? ఒరే నాయనా, ఇలా కాదురా, ఇలా చెయ్యాలని వెనక నుండి తట్టి చెప్పేటటువంటి హితకారుడు, ఒక మంత్రి, మంచి మిత్రుడు, తండ్రి కన్నా గొప్పవాడు మరొకడు ఎవరుంటారయ్యా? నాయన, ఎన్నో మంచి విషయాలు, నా మంచి కోసం ఎన్నోసార్లు నాకు హితబోధ చేసావు తండ్రి. ఇప్పుడు నాకు ఎవరు చెప్తారయ్యా ఇవన్నీ? ఈ విధంగా భరతుడితో పలుకుతూ రామచంద్ర ప్రభు శోకంలో మునిగి ఉంటే సీతాదేవి ఆయన బాధని చూసి తట్టుకోలేక ఈవిడ కూడా మావయ్య గారు చనిపోయారన్న విధానంలో కళ్ళంపట నీళ్లు పెట్టుకుని కళ్ళు కూడా మసగ బారిపోయాయట సీతమ్మ తల్లికి ఈ బాధలో. వెంటనే సీత కేసి చూశాడు రామచంద్ర ప్రభు. సీతే మృతస్తే శ్వశుర పిత్ర హీనోసి లక్ష్మణ. నీ మామగారు కాలం చేశారు సీత, మనకి తండ్రి గారిక లేరు లక్ష్మణ అంటూ లక్ష్మణుడు కేసి తిరిగి బాధపడ్డాట రామచంద్ర ప్రభు. చూడండి, తల్లిదండ్రులు కాలం చేసినప్పుడు కుమారుడు ఎంతటి శోకాన్ని పొందుతాడో, వాళ్ళని ఎంతలా తలుచుకుంటాడో, ఎంత విరహవేదానికి ఎంతటి బాధకి గురవుతాడో ఇక్కడ చూపిస్తున్నారు. నిజమైనటువంటి పుత్రుడికి ఆ బాధ ఎంతలా ఉంటుందన్నది రాముడే ఆచరించాడు, ఇక్కడ చూపించాడు. అందుకనే సీతాదేవితో అంటాడు రామచంద్ర ప్రభు, తల్లిదండ్రులకి పుత్రులు అనేటటువంటి వాళ్ళు వసులైపోతారు. వసులైపోవడం అంటే ఏమిటండి? ఏనుగు మామటివాడికి లొంగినట్లు అంటే అర్థం ఏమిటంటే, నాన్నగారు పెద్దవాడైపోయాడు, ముసలివాడైపోయాడు, కొడుకు మంచి యవ్వనంలో ఉన్నాడు, యవ్వనంలో ఉంటే ఇలా తోస్తే తండ్రి కింద పడిపోతాడు. అలాంటి స్థాయి అయినా ఒరే ఇలా రా, ఏం పనులవి, ఈ పాటికి సంధ్యావందనం చేసుకోవాలా అక్కర్లేదా, ఇంకా చేసుకోకుండా అలా తిరుగుతున్నావు ఏమిట్రా అని మందలిస్తే అంత పెద్దవాడు కూడా ఆయన వృద్ధుడైపోయాడు. ఊరుకో నాన్నగారు నేను చేస్తాను లేకపోతే లేదు అనొచ్చు కొడుకు. కానీ అన్నాడు, ఏమంటాడు, అయ్యో నాన్నగారు మీరు అంతలా అరవకండి, మీకు ఇప్పటికే ఆరోగ్యం బాగోలేదు, ఇలా అరిచారనుకోండి మీకు ఇంకా ఆరోగ్యం పాడైపోతుంది, నేను చేస్తాను సంధ్యావందనం కాసేపు ఉండి, మీరేమి దాని గురించి బెంగ పెట్టుకోకండి అంటే తిట్టిన తండ్రి కుమారుడు దాన్ని ఆశీస్సులుగా తీసుకుంటాడు. తండ్రి తిట్టకపోతే ఎవరు తిడతారు నన్ను? కాబట్టి తండ్రి గారు మీరు అలా అరవకండి, మీ ఆరోగ్యం పాడవుతుంది అని తండ్రి గారికే చెప్తాడు. చెప్పావులే వెళ్ళలో వచ్చావు అన్నాడే అనుకోండి, వాడు పుత్రుడు ఎలా అవుతాడు? కాబట్టి కొడుకు అనేటటువంటి వాడు తల్లిదండ్రులకి వసుడవుతాడమ్మా. ఒక వయసు వాళ్ళకి వచ్చిన తర్వాత ఆ గౌరవం, ఆ స్థాయి వాళ్ళకి ఎప్పుడూ ఉంటుంది. ఇది రాముడు సీతతో చెప్తాడు ఈ మాట. కాబట్టి సీత, నీకు మామగారు లేరిక, లక్ష్మణ నీకు తండ్రి లేడు, మనం అనాథలమయ్యామన్నాడు. మహారాజు స్వర్గస్థుడైన ఈ దుఃఖవార్తని గురించి భరతుడు ఇప్పుడు తీసుకువచ్చి మనకి చెప్పాడన్నారు. దుఃఖవార్త ఇలా తెలిపిన తరువాత ఓదార్చాడండి. సోదరులందరూ కూడా దుఃఖితులై రాముణ్ణి చాలా ఓదార్చి, అన్నా మహాప్రభు అయిన తండ్రి గారికి జలతర్పణాలు ఆచరించన్నయ్య, ఆలస్యం చేయొద్దంటే అప్పుడు లేచాడు రామచంద్ర ప్రభు. లేచి, లక్ష్మణ గార చెట్టు విత్తనాల్ని బాగా నూరి పిండి కింద చేసి తీసుకురమ్మన్నాడు. అంతేకాదు నా వస్త్రాలు వల్కలాలన్నీ కూడా తీసుకురా, ఉత్తరీయాన్ని కూడా తీసుకురా అన్నాడు. లక్ష్మణుడు వెళ్ళి తీసుకొచ్చాడు. సీత నువ్వు ముందు నడు, లక్ష్మణ నువ్వు తర్వాత నడు, నేను వెనక్కాల నడుస్తాను మీ వెనక్కాల, ఈ సమయంలో ఇలాగే నడవాలన్నాడు. అంటే సంస్కారం, అంతిమ సంస్కారం జరిగినప్పుడు ముందు చిన్నవాళ్ళు నడవాలట, తర్వాత మధ్యస్థులు, తర్వాత బాగా పెద్దవాళ్ళు వెనక్కాల నడవాలన్నారు.
అదే ఇప్పుడు నడవవలసినటువంటి మార్గం అని అడుగు వేసి అడుగు తీస్తే ధర్మం చూపిస్తాడండి రా. వెళ్ళారు. ఆ చిత్రకూట పర్వతాన్ని దిగి ఆ మందాకిని నదీ జలాల దగ్గరికి చేరుకున్నారు. చేతిలోకి నీరు తీసుకున్నారు, స్నానం చేశారు రామచంద్ర ప్రభు ఆ నదిలో. చేసి సే సుతీర్థాం తత కృశ్చాత్ ఉపాగమ్య యశస్విన నదీం మందాకినీం రమ్యాం సదా పుష్పితకాననాం శీఘ్రస్రోత సమాసాద్య తీర్థం శివమకర్ధమం శిశీచు స్తూదకం రాజ్ఞే తత్రైతత్తే భవత్వితి. ఆ పవిత్ర జలాల్లో పుణ్యస్నానాలు పూర్తి చేసి ఆ తర్వాత తండ్రి గారిని ఉద్దేశించి చేతిలోకి జలాలు తీసుకుని ఈ బొటనవేలు మధ్యలో నుంచి నీటిని వదిలిపెడుతున్నట్టు రామచంద్ర ప్రభు విడిచిపెడుతూ ఆయన అంటున్నాడు, తండ్రి ప్రగృహ్యాచ మహీపాలో జలపూరితం అంజలిం దిశం యామ్యాం అభిముఖో రుధన్ వచనమబ్రవీత్. దక్షిణ దిక్కు వైపుకు తిరిగి తండ్రిని ఉద్దేశిస్తూ ఈ నీటిని విడిచిపెడుతూ తండ్రిని ఉద్దేశిస్తూ చెప్తున్నట్ట, ఏతత్తే రాధశార్దూల విమలం తోయమక్షయం పితృలోక గతస్యాధ్య ఉద్ధం ఉపతిష్టతు. రాజా, నువ్వు ఏ లోకాల్లో ఉన్నా సరే నేను విడిచిపెట్టబడినటువంటి ఈ యొక్క అంబువులు జలములు ఏవైతే ఉన్నాయో అవి నీకు అక్కడి వరకు చేరుగాక. అంటే నువ్వు ఏ లోకాల్లో అయితే ఉన్నావో ఆ లోకాల వరకు ఈ యొక్క నీరు చేరాలి. చేరడమే కాదు, నీకు శాశ్వత జలాలు అనేటటువంటివి లభించాలి అక్కడ ఉన్నత లోకాల్లో. లభించి నీకు దాహం అనేటటువంటిది లేకుండా ఉండుగాక అని విడిచిపెట్టాడు. ఆ నీటిని విడిచిపెట్టి ఆ నది ఒడ్డుకు చేరుకున్నట్ట స్నానం చేసి నది ఒడ్డుకు చేరుకున్న తర్వాత ఆ లక్ష్మణుణ్ణి కూడా దగ్గర పెట్టుకుని వెంటనే పిండ ప్రధానాలు తిలతర్పణాలు అన్నీ కూడా చేశాడు. ఎలా చేశాడు అంటే ఐంగుదం బదరీ మిశ్రం పిన్యాకం దర్భ సంస్థరే న్యస్య రామ సుదుఃఖార్తో రుధన్ వచనమబ్రవీత్. రాముడు ఆ గారపిండి చేయించాడుగా లక్ష్మణుడి చేత. ఆ గార విత్తనాలతో చేయబడినటువంటి పిండిని రేగుపళ్ళు కోసుకొని వచ్చి దాని గుజ్జును తీసుకొచ్చి కలిపాట. కలిపి ముద్దల కింద చేసి పిండాల కింద పెట్టాడు. ఆ పిండాలు పెట్టిన తర్వాత వాటి మీద తిలల్ని విడిచిపెట్టాడు. అయితే ఇక్కడ చాలా అనుమానాలు వస్తాయండి. ధర్మశాస్త్ర రీత్యా మనం ఇక్కడ చూస్తే ఎక్కడో విదేశాల్లో ఉన్నాడు కొడుకు, తండ్రి మరణించాడు. తండ్రి మరణించినటువంటి వార్త కొడుకుకి తెలియలేదు. ఎప్పుడో నెల రోజుల తర్వాత తెలిసింది, మీ తండ్రి గారు చనిపోయారు అని. తెలిస్తే ఆ తెలిసిన రోజు నుంచి 10 రోజులు మైలు పట్టాలి కొడుకు కాబట్టి. దీనికి ధర్మశాస్త్రం ఏం చెప్పారంటే పితౌ రౌచేన్ మృతా స్యాతాం దూరస్థోపిత పుత్రక శ్రుత్వా తద్దినమారభ్య దశాహం సూతకీ భవేత్. ఆ రోజు నుంచి 10 రోజులు అతనికి ఏటి సూత ఆ యొక్క మైల అనే 10 రోజుల సూతకం అనేటటువంటిది ఉంటుంది. ఆ 10 రోజులు కూడా పట్టాలి. ఏమండి, రాముడికి ఇప్పుడే కదా చెప్పాడు వచ్చి భరతుడు, మరి చెప్పగానే మరి 10 రోజుల మైలు పట్టకుండా వెళ్ళి స్నానం చేసేసి సపండీకరణం ఎలా చేశాడండి? ఇది సందేహం ఇక్కడ. అంటే కాత్యాయన స్మృతిలో ఒక మాట అన్నారు, సర్వేషాం ఏవ వర్ణానాం అశౌచాంతే పిండనం. అశౌచం పూర్తయితే కానీ పిండ ప్రదానం చేయకూడదు, సపండీకరణం. మరి అశౌచం పూర్తవ్వకుండా రాముడు ఎలా చేశాడయ్యా? ఇది ఆలోచించాల్సినటువంటి విషయం. అయితే దీనికి ఏం చెప్పారంటేనండి, దీక్షాయాం దీక్షాబద్ధులై ఉన్నాడు ఇక్కడ రామచంద్ర ప్రభు. ఎందుకు? పితృవాక్య పరిపాలనం అనేటటువంటి దీక్ష. దీక్షలో ఉన్నాడు కాబట్టి రామచంద్ర ప్రభు ఇక్కడ దీక్షలో ఉన్నవారికి, వ్రతములయందు ఉన్నవారికి శౌచం అనేటటువంటిది వర్తించదు. అంటే 10 రోజుల మైలు అనేటటువంటిది వాళ్ళు పట్టక్కర్లేదన్న. మరి ఎన్ని రోజులు? వినగానే అప్పటికప్పుడు స్నానం చేసేస్తే ఆ దోషం అక్కడితో పోతుంది. స్నానంతోనే విముక్తి ఆ వ్రతంలో దీక్షలో ఉన్నటువంటి వారు. అయితే తండ్రి గారు చనిపోయారని తెలిసిన తర్వాత శిరోముండనం చేయించుకోవాలి కొడుకు.
రామచంద్ర ప్రభు చేయించుకోలేదే. అంటే ఆయన జటాజనధారి అయి ఉన్నాడు, దీక్షయందు దీక్షాదుల యందు ఉన్నాడు కాబట్టే శిరోమండనాదులు కూడా చూపించలేదు వాల్మీకి, జటలతోనే ఉన్నట్లుగా చూపించారు. అంతేకాదు ఇక్కడ చెప్తున్నారు మరొకటి, అదే ఇక్కడ మాట చెప్తున్నారు, రాజార్ విక్షితానాంచ కాలే దేశాంతరే తథా ప్రతీనాం సతీనాంచైవ సద్యత్ శౌచం విధేయతే అని చెప్పి, ఎవరైతే దీక్షయందు ఉంటారో వాళ్ళకి ఇవి వర్తించవని నిరూపించారు. మహాభారత యుద్ధం జరిగింది. మహాభారత యుద్ధం జరిగినప్పుడు 18 రోజుల యుద్ధంలో కూడా ఈరోజు ఎవరైనా చనిపోతే ఆ చనిపోయిన వాళ్ళ బంధువులు కూడా యుద్ధం చేస్తున్నారు. కానీ వాళ్ళు 10 రోజుల మైలు పట్టాలిగా చనిపోయిన తర్వాత పట్టకుండా ఆ రోజు సాయంత్రమే స్నానం చేసి శుద్ధి అయిపోయారు. ఎందుకని? వాళ్ళు ఈ యొక్క యుద్ధం అనేటటువంటి క్షాత్ర దీక్ష యందు ఉన్నారు కాబట్టి వాళ్ళకి స్నానంతోనే శుద్ధి, తర్వాత రోజు మళ్ళీ యుద్ధం చేయడానికి వాళ్ళకి అర్హత లభించేది. ఇలా 18 రోజుల యుద్ధం జరిగిందయ్యా అని మనకి శాస్త్రం, దీనికి పూర్వమీమాంస ఉత్తర మీమాంసల్లో దీని గురించి పెద్ద చర్చ జరిగింది. ఆ చర్చ చేసి దీని సమాధానం ఇది అని నిరూపించారు. అందుకనే మీమాంసా శాస్త్రం కూడా కాస్త పరిచయం ఉండాలి పురాణం చెప్పేవాడు, అర్థమవుతుందా? కాబట్టి ఇక్కడ ఈ మాట ఖచ్చితంగా వాడారండి. ఏమని అంటే, కళ్యాణ శుభచరితుడైన రామచంద్ర ప్రభు ప్రవర్తించేటటువంటి ధర్మం త్రేతాయుగ ధర్మం. అందులో త్రేతాయుగ ధర్మంలో వ్రతదీక్ష యందు రామలక్ష్మణులు దశరథ మరణ వార్త విన్నంతనే స్నానంతోనే శుద్ధయ్యారయ్యా. అది ఇప్పటికీ వర్తిస్తుందని కాత్యాయన స్మృతిలో కూడా మనకి చూపించారు. అందుకనే దీక్ష యందు ఉన్న వాళ్ళని. అంతేకాదు మరొకటి చెప్తున్నారు ఇక్కడ, మరి మరొక మాట వాడారు. ఏమిటా మాట అంటే, యవీయసాకృతం కర్మ ప్రేతశబ్దం విహాయతు తజ్యాయసాపి కర్తవ్యం సపండీకరణం పునః. అయితే ఇక్కడ ఏమంటున్నారంటే, రాముడు పిండ ప్రదానం చేస్తున్నాడు కదా, పిండ ప్రదానం పెట్టడానికి అర్హత ఎలా వస్తుంది అంటే, ప్రేత శబ్దాన్ని విడిచిపెట్టి సపిండీకరణం అనేటటువంటిది జరిగింది అక్కడ. అంటే ఇక్కడ పిండ ప్రదానం చేశాడు మామూలుగా. పిండ ప్రదానం ఏమిటది? సపిండీకరణం కదా. తండ్రి చనిపోయాడని తెలిసిన తర్వాత సపిండీకరణ చేయాలి మొట్టమొదట. మరి రాముడు చేసింది పిండ ప్రదానం కింద ఇక్కడ వాల్మీకి పిండ ప్రదానం అనే ఊరుకున్నాడు. కాదు, పిండ ప్రదానం కూడా కాదయ్యా, ముందు దశరథుడు చనిపోయాడు అని తెలిసింది కాబట్టి నిజానికి కొడుకు ఏం చేస్తాడు? తండ్రి శవం ఎదురుగా ఉండగా సపిండీకరణ చేస్తాడు. తండ్రి శవం ఎదురుగా లేదుగా ఇక్కడ, మరి ఏం చెయ్యాలి అంటే, ప్రేత శబ్దాన్ని మంత్రాల్లో ఉచ్చరించకుండా, ప్రేత శబ్దం లేకుండా మంత్రం ఉపయోగించి పిండ ప్రదానం చేసేటటువంటి సపండీకరణ ప్రక్రియే అది కూడా. ప్రేత శబ్దాన్ని ఉపయోగించలేదు. ధర్మం ఎంత సూక్ష్మంగా అందులో ఉందో ఇదంతా రాముడు, ఇవన్నీ కల్పితాలండి, ఇవేవి జరగలేదు, ఇతిహాసాలండి, అవేవన్నీ కళ్ళబొల్లి కబుర్లు. చెప్పేవాడిదేముంది, వాడు ఎప్పుడు కూడా గ్రంథం తిరగేస్తేగా. ఇంతటి లోతైనటువంటి అధ్యయనాలన్నీ కూడా చూపించాడు ధర్మాన్ని రామచంద్ర ప్రభు ఇందులో. కాబట్టి సపండీకరణమే పెట్టాడు. ఎలా పెట్టాడయ్యా? తండ్రి శవం లేదు కాబట్టి అక్కడ ప్రేత శబ్దం ఉచ్చరించకుండా సపిండీకరణ జరిగింది. అందుకనే పిండ ప్రధానం అని ఉచ్చరించి వదిలిపెట్టాడు వాల్మీకి అని చెప్పారు. చూడండి, మరొక మాట చెప్తున్నాడు ఇక్కడ. రామచంద్ర ప్రభువే అన్నారు. ఏమని? తండ్రి, ఈ పిండ ప్రదానాలు పెట్టి తిలాంబులు విడిచిపెట్టిన తర్వాత యథన్న పురుషో భవతి తథాన్నస్తస్య దేవత. మానవుడు ఏది తింటాడో ఆ తిన్నవాటితోనే పితృదేవతలకి పెట్టాలి నివేదన. దేవతా శబ్దం ఇక్కడ పితృదేవతలకు కూడా అన్వయం అవుతుందండి. కేవలం దేవతలకు మాత్రమే కాదు, అందులో పితృదేవతలు అన్నారు. దేవతా శబ్దం కామన్ వర్డ్ పితృదేవతలకి దేవతలకి కూడా. అందువల్ల వేదంలో తైత్రీయ బ్రాహ్మణంలో కూడా వైశ్యదేవ బ్రాహ్మణంలో చూపించారు ఈ మాట. ఏమని? ఏతదస్మిన్ వా అపిగ్రహే మనుష్యేభ్యో దేవేభ్యో పితృభ్య. మనుష్యులు సమర్పించేటటువంటి వాళ్ళు తినే
వాళ్ళు తినేవే సమర్పిస్తారు. వాళ్ళు మనుష్యులు సమర్పించేవి ఎవరికి సమర్పిస్తున్నారు? దేవతలకి, పితృదేవతలకి. పితృభ్య దేవేభ్య. అందువల్ల దేవతలు వేరు, పితృదేవతలు వేరు, ఈ లోకాలు వేరు, ఆ లోకాలు వేరు. కానీ దేవతా శబ్దం ఇద్దరికీ కామనేనయ్యా. కాబట్టి ఏదన్న పురుషో భవతి, ఎవరైతే ఏదైతే తింటున్నారో ఆ తింటున్నది తథాన్నస్తస్య దేవతాః, వాళ్ళు పితృదేవతలకి అదే నివేదన చేస్తున్నారు, దేవతలకి అదే నివేదన చేస్తున్నారు. కాబట్టి ఆ యొక్క ఫలమూలాలు కందమూలాలుతో ఉన్నటువంటి ఈ రేగుపళ్ళను తీసుకుని వచ్చి గారపిండిని నూరి ఆ పిండిలో ఈ రేగుపళ్ళు గుజ్జు కలిపి అక్కడ పిండ ప్రదానం చేసి దాని మీద తిల్లలు విడిచిపెట్టాడు రామచంద్ర ప్రభు దర్భలు వేసి. సపిండీకరణ పూర్తయింది. బయలుదేరి మళ్ళీ అందరూ ఆశ్రమానికి చేరుకున్నారు. ఆ కొండ మీదకి ఎక్కారు. ఈలోపు కౌసల్యామాత వీళ్ళందరూ కూడా పరుగు పరుగును వెనకాల వచ్చారు. ఈ పైకి వచ్చిన తర్వాత తండ్రి గారిని తలుచుకుని తమ్ముళ్ళందరూ ఒకళ్ళు ఒకళ్ళు కౌగిలించుకుని బోరును విలపించారు. ఈ యొక్క ఏడుపు ఆ అరణ్యం అంతా ధ్వనించిందన్నాడు వాల్మీకి మహర్షి. రాముడు కింద పడిపోతే రాముడి మీద సీత పడింది, అటువైపు భరతుడు పడ్డాడు, అటువైపు లక్ష్మణుడు పడ్డాడు, ఇటు శత్రుఘ్నుడు పడ్డాడు. రాముడిని అందరూ కౌగిలించుకుని ఏడుస్తున్నారు కింద. వీళ్ళ కన్నీళ్లతో రాముడు తడిసిపోయాడన్నారు. ఈ రోదనాధ్వనులు వినిపించాయిట ఈ సైన్య కాల్బలానికి, రథ అశ్వబలానికి, అన్నిటికీ కూడా. ఓహో, రామచంద్ర ప్రభువుని భరతుడు కలిసి ఉంటాడు, అందుకునే దశరథ మరణ వార్త గురించి తెలిసి ఉంటుంది, అందుకునే బాధపడుతున్నారని తెలుసుకుని వేగంగా కదిలేరు వీళ్ళందరూ కూడా. అశేష ప్రజానీకం గుర్రాలతో, ఏనుగులతో, రథాలతో మొత్తం మరో అయోధ్య పట్టణం కింద ఆ యొక్క చిత్రకూట పర్వతం అంతా మారిపోయింది. నేను ఎటు చూసినా సందోహమే. కౌసల్య, సుమిత్ర, కైకేయి వేగంగా వశిష్ఠ మహర్షి వారిని అనుసరించి అక్కడికి వచ్చారు. మార్గం మధ్యలో వస్తూ ఉంటే ఈ గారపిండితో కలిపిన రేగుపళ్ళ గుజ్జుని చూసింది కౌసల్యామాత. అయ్యయ్యో, నా కొడుకు షడ్రశోపేతమైన భోజనాలు తినేటటువంటి నారాముడు ఈరోజు ఈ యొక్క అరణ్య కటిక కంటకారణ్యంలో ఉండేటటువంటి ఈ గారపిండి ముద్దరు తిండి బతుకుతున్నాడా? నా కుమారుడికి ఎంతటి పరిస్థితి ఏర్పడిందో కదా అని ఆవిడ ఏడిచింది, బాధపడింది, విలపించింది. వశిష్ఠుడు వచ్చాడు, తల్లులు వచ్చారు, అందరూ కూడా ఆసీనులయ్యారు. ఎవరు ఆసీన స్థానాల్లో వాళ్ళని ఆసీనస్తులను చేశాడు. రామచంద్ర ప్రభు సీతాదేవితో కలిసి తల్లులందరికీ నమస్కారం చేసి, వశిష్ఠుడికి నమస్కారం చేసి వచ్చి కూర్చున్నారండి. కూర్చుని సమావేశం అందరూ ఉన్నారు, ప్రజలందరూ. అయోధ్య అంతా కదిలి వచ్చింది. ఏమిట్రా తండ్రి, ఉన్నపడంగా ఇంతమందిని తీసుకొచ్చావు, ఏమిటి విషయం అని అడిగారు రామచంద్ర ప్రభు భరతుల వారిని. ఇదే రామ భరత సంవాదం అండి. గొప్పదైనటువంటి తత్వబోధ చేస్తాడు రామచంద్ర ప్రభు. సాంత్విత మామిక మాత దత్తం రాజ్యమిదం మమ తదద్ధామి తవైవాహం భుంక్ష్య రాజ్యం అకంటకం. మా తల్లి కైకేయి మాత కోరినటువంటి విధంగా నువ్వు వనవాసాలకి వచ్చావు ప్రభు. అరణ్యాలకి రావడం వల్ల రాజుగారు చేసినటువంటి మాట కూడా నెరవేరింది, ఆయన ఇచ్చినటువంటి వాగ్దానం కూడా నెరవేరింది. అయ్యా, ఎవరినైతే రాజ్యం పుచ్చుకోమని మా తల్లి కోరిందో నేను కూడా వచ్చాను. ఇప్పుడు నేనేమంటున్నాను అంటే, ఆ రాజ్యం నాకు అక్కర్లేదు, నేను స్వీకరించాను కాబట్టి ఇప్పుడు స్వీకరించిన తర్వాత నేను ఈ రాజ్యాన్ని నా దగ్గర ఉంచుకుంటానా, ఇంకెవరికైనా ఇచ్చేస్తానా అన్నది నా ఇష్టం. కాబట్టి నా రాజ్యాన్ని నాకు ఇంక అక్కర్లేదు, ఈ రాజ్యం మీకు నేను దీన్ని దారమోసేస్తున్నాను. ఈ రాజ్యాన్ని మీరు స్వీకరించి ఈ రాజ్యానికి మీరు ప్రభువులైతే మీకు సేవ చేసుకుంటూ నేను తరిస్తాను. మీరు మాట ఇచ్చారు, తండ్రి గారి మాట నిలబెట్టారు, మా అమ్మ కోరిక నెరవేరింది, నేను రాజ్యాన్ని స్వీకరించాను, ఇక ఈ రాజ్యాన్ని మీకు దారపోసేస్తున్నాను అన్నాడు. చూడండి, రాముడి యొక్క ధర్మం చాలా గొప్పది. ఇదే సిచ్యువేషన్లో కనుక దశరథుడు కనుక బతికి ఉంటే భరతుడు ఏం చేసేవాడండి? దశరథుడిని వెంట పెట్టుకుని వచ్చేవాడు. దశరథుడు, నాయన నేను ఇచ్చిన కోరిక నెరవేరింది, కైకకి
భరతుడు వద్దంటున్నాడు, నువ్వే వచ్చి రాజ్యాధికారం చేయంటే రాముడు వచ్చేసేవాడే. కానీ విధి ఉన్నదే, తండ్రి లేకుండా పోయాడు. ఇప్పుడు భరతుడు వచ్చి నేను నీకు ఇస్తానన్నాడు. రాముడి మాటను పట్టుకుంటానని నీ మాట చెప్పానండి. రాముడు ఏమంటున్నాడు ఇప్పుడు? ఇంకా అంటున్నాడు భరతుడు. ఏమంటున్నాడంటే, అసలు నేను ఎందుకు ఇచ్చేస్తానంటున్నానంటే నీకు రాజ్యాన్ని, దానికో కారణం ఉందన్నాడు. గతింకర ఇవాశ్వాస్య తార్క్ష్యసేవ పతిత్రిణ అనుగంతం సమే శక్తి గతింతవ మహీపతే. ఉత్తమ జాతి అయినటువంటి అశ్వం, గుర్రం ఉన్నదే, ఆ గుర్రం యొక్క వేగాన్ని ఒక గాడిద అందుకోగలయ్యా. గరుత్మంతుడి యొక్క వేగాన్ని ఒక సాధారణమైన పిచుక అందుకోగలదా? కాకి. అయ్యా, ఇంతటి కోసల దేశం, ఇక్ష్వాకు వంశం, ఈ యొక్క వంశంలో ఉండడం అనేటటువంటి రాజుల యొక్క పరిపాలన అనేటటువంటిది చాలా గొప్పది. తండ్రి గారు పరిపాలించగలిగినంతగా మళ్ళీ దీనిని పరిపాలించగలిగే అంతటి శక్తి మీకు తప్ప మాకు లేదు. అంటే రాజ్య పరిపాలన స్వీకరించడం ఎంత కష్టమైనదో తెలిసిన వాడండి భరతుడు. సామాన్య విషయం ఏం కాదు. అధికారం వస్తుంది కదా అని దాన్ని స్వీకరించడం అంటే, దాని తర్వాత దానివల్ల వచ్చేటటువంటి ఇబ్బందులు ఎన్ని ఉంటాయో ఆ స్థాయిలో ధర్మంలో నిలబడిన వాడికి తెలుస్తుంది. కాబట్టి రామ, కాబట్టి నువ్వు పరిపాలించదగినటువంటి రాజ్యాన్ని నేను పరిపాలించలేను. నిన్ను ప్రార్థించి రాజ్యానికి తిరిగి తీసుకువెళ్ళడానికి ఇదిగో ఈ ఏనుగులతో, అశ్వాలతో, సైన్య పరివారంతో కలిసి వచ్చానయ్యా. ఎందుకని? నువ్వు రాజువి, రాజ్యానికి రాజుని తీసుకువెళ్తున్నావు అంటే సకల సంభారాలతో తీసుకువెళ్ళాలి. అందుకోసం ఇంత సంభారాలతో వచ్చాను నేను. కాబట్టి నువ్వు అంగీకరించు, నిన్ను నేను బ్రతిమాలుతున్నాను, నువ్వు వచ్చి రాజ్యమేలు. నువ్వు అక్కడివే వెళ్ళి బతిమాలు తీసుకొచ్చేయచ్చుగా అని అడిగారు భరద్వాజుడును గుహుడు. అసలు విషయం ఏమిటి అంటే, భరతుడి మనసులో మాట, ఆయనకి నేను రాజు అనే భావం లేదు. రాముడే రాజ్యానికి రాజు. రాజుని ఎలా ఆహ్వానించాలో అలా ఆహ్వానించడానికి వీళ్ళందరినీ తీసుకొచ్చాను. అయ్యా, అలా చెప్పి దుఃఖాక్రాంతుడై భరతుడు ఊరుకున్నాడండి, ఏం మాట్లాడకుండా. ఈ భరతుడు మాట్లాడిన మాట విని ప్రజలందరూ మెచ్చుకున్నారట భరతుడిని. ఆహా, ఏం మాట్లాడాడు రా తమ్ముడు, అన్నగారికి ఎంత విలువిచ్చాడు రా, ధర్మాన్ని ఎలా నిలబెట్టాడు రా ఈరోజు. రామ కృతాత్మ భరతం సమాశ్వాసాయదాత్మనని చెప్పాను కండి. భరతుడు విచారగ్రస్తుడై ఉన్నాడు. మొట్టమొదటి నేను ప్రవచనం ప్రారంభం చేస్తూ ఈ మాటే అన్నాను. విచారంలో ఉన్నవాడు ఆ అజ్ఞానంలోకి వెళ్ళిపోతాడు. కానీ భగవంతుడి యందు, రాముడు అన్నగారి యందు ఎంత భక్తి ఉన్నదో రాముడిని భగవంతుడిగా మనం భావన చేస్తే అదే భక్తిని చూపిస్తున్నాడు భరతుడు. కాబట్టి భక్తుడికి జ్ఞానాన్ని కలిగిస్తాట భగవంతుడు ఎప్పుడూ కూడా. ఒక సద్గురువు చేతనో లేకపోతే తనకి తానుగా ప్రచోదన బుద్ధిలో కలిగేటట్లు చెయ్యగలడు పరమాత్మ. ఇప్పుడు రాముడే, భగవంతుడే ఆయనకి తత్వోపదేశం చేస్తున్నాడు భరతుడికి. నాయనా భరత, బాధపడకురా తండ్రి, సంసారమునందు ఈ దుఃఖములు, ఈ బాంధవ్యములు, ఈ నిరాశ నిస్పృహలు అన్నీ మామూలే. నా ఆత్మ నా కామకర్మోస్తి పురుషోయ మునీశ్వర ఇతస్తే తరతశ్చైనం కృతాంత పరీక్షతి. జీవుడికి తాను కోరుకున్నప్పుడు సుఖం, తాను కోరుకున్నప్పుడు దుఃఖం రావయ్యా. నాకు కావాల్సినప్పుడు సుఖం కావాలంటే సుఖం వస్తుందా? నాకు దుఃఖం రావాలంటే దుఃఖం వస్తుందా? అలా ఎప్పుడూ జీవుడికి రావు. ఎందుకు అంటే జీవుడు వాడి కర్మానుసారంగా ఫలితాల్ని ఆ సమయానికి పొందుతూ ఉంటాడు. వాడి కర్మే వాడికి ఫలితాన్ని ఇస్తూ ఉంటుంది. కాబట్టి జీవుడు అనేటటువంటి వాడు ఎప్పుడూ స్వతంత్రుడు కాడు, మాయకి అధీనుడు. భగవంతుడు మాయకి స్వతంత్రుడు. ఆయన స్వతంత్రుడు. ఆయన సంకల్ప మాత్రం చేత మాయని తన వశంలో ఉంచుకుంటాడు. తాను దుఃఖపడాలి అని సంకల్పం చేస్తే దుఃఖపడతాడు, ఆనందించాలంటే ఆనందిస్తాడు. నిజానికి ఆయనకి సుఖము లేదు, దుఃఖము లేదు. లీలామానుషంగా వచ్చాడు కాబట్టి అలా మాయకు వశుడైనట్లుగా కనిపిస్తున్నాడు. కానీ మాయ ఆయన ఆధీనంలో ఉన్నది రాముడికి.
కానీ రాముడు ఇక్కడ భరతుడితో ఏమంటున్నాడు? జీవుడిగా వచ్చిన తర్వాత మానవుడిగా సుఖదుఖాలు మన చేతుల్లో ఉండవయ్యా. ఇది అర్థం చేసుకోండి. ఎందుకు ఇంత వివరంగా చెప్తున్నానంటే పట్టుకోవాలి రాముడి యొక్క హృదయాన్ని. ఇక్కడ మనం చాలా గొప్ప విషయాన్ని చెప్తున్నాడు రాముడు. అయ్యా, ఈ లోకం నుండి మరో లోకానికి, ఈ ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి, ఈ శరీరం నుండి మరో శరీరానికి మనం చేసినటువంటి కర్మని ఉద్దేశించే భగవంతుడు ఆకర్షిస్తాడు. దైవం ఆకర్షిస్తుంది నిన్ను. నువ్వు గొప్పగా పుణ్యం చేశావు అంటే నీ యొక్క ఆత్మ ఆకర్షించబడుతుంది ఊర్ధ్వలోకాలకి. నువ్వు పాపం చేశావంటే అది నరకానికి ఆకర్షించబడుతుంది. అంటే ఈ లోకం నుంచి వేరే లోకానికి ఆకర్షించబడుతుంది. ఈ శరీరం నుంచి ఇంకో శరీరానికి ఆకర్షించబడుతోంది. అంటే ఇక్కడ మంచి పనులు చేస్తే ఇంతకన్నా గొప్ప జన్మ వస్తుంది, ఇంకో శరీరంలోకి వెళ్తున్నావు. ఇక్కడ పాప పనులు చేస్తే దీనికన్నా కింద జన్మలు, పిల్లిగానో కుక్కగానో నక్కగానో వెళ్ళిపోతున్నావు. ఆకర్షిస్తున్నది కూడా నీ కర్మేనయ్యా. నువ్వు చేసే కర్మే దైవం రూపంలో ఆకర్షింపజేస్తోంది నిన్ను. ఇది గుర్తుపెట్టుకోమన్నాడు రాముడు. ఏమయ్యా, నీ తల్లి కైక కానీ మన తండ్రి దశరథ మహారాజు కానీ దీనికి బాధ్యులు కారు. దైవమే నన్ను ఈ విధంగా అరణ్యవాసానికి ప్రేరేపించిందన్నాడు రామచంద్రప్రభు. ఇది అర్థం చేసుకోను. లోకంలో అన్నీ నశించిపోయేవే, ఏది శాశ్వతం కాదురా తండ్రి. ఐశ్వర్యం, ఆస్తిపాస్తులు ఇవన్నీ కూడా పెరుగుతాయి. పెరిగిన తర్వాత అలా ఉంటాయా? ఎప్పటికైనా మళ్ళీ జరిగిపోతాయి. ఏమండి, చాలా బలిసిన కుటుంబం అండి. పూర్వం అందరికీ కూడా ఇలా చెయ్యి పెట్టేని వాళ్ళే కానీ ఇలా చెయ్యి చాచిన వాళ్ళు కాదు. ఇప్పుడు వాళ్ళ వంశీకులు అందరి దగ్గర చెయ్యి చాచి యాచిస్తున్నారు. ఎందుకో దైవం వాళ్ళకి ఆ పరిస్థితిని తీసుకొచ్చారు అని పూర్వీకుల గొప్పతనాన్ని చూసి కొంతమంది వంశాలని చూసి బాధపడిన వాళ్ళు తాకలాలు లేవండి. అంటే ఈరోజు గొప్పగా ఉన్నవాడివే, రేపన్న రోజు ఆ సంపద నీ యందు అలా శాశ్వతంగా ఉంటుందని నువ్వు అనుకోకయ్యా. అది ఉండొచ్చు, వెళ్ళిపోవచ్చు. సంయోగ వియోగాలు అనేటటువంటివి ఎప్పుడూ కూడా వియోగంతోనే పూర్తవుతాయి, సంయోగంతో పూర్తవదు. జీవితం ఎప్పుడూ కూడా మరణంతోనే అంతమవుతుంది. లక్ష్మణ, భరత, చెట్టుకు పండినటువంటి ఒక కాయ పిండి కాయై తర్వాత పండై తర్వాత ఎప్పటికైనా అది కింద రాలిపోవాల్సిందే నాయన. అలాగే పుట్టినటువంటి ప్రతి ప్రాణి కూడా ఎప్పటికైనా సరే మరణం అనేటటువంటిది తప్పదు. వాళ్ళు వెళ్ళిపోవాలి. కొత్త సంవత్సరం వచ్చిందని మనం అందరం చాలా ఆనందిస్తాం, పండగ కింద చేసుకుంటాం ఈ కొత్త సంవత్సరాన్ని అంతటినీ కూడా. ఎందుకని? ఈశ్వరుడి యొక్క మాయామోహితులమై మనందరము కూడా అయ్యో మన ఆయుష్యంలో ఒక సంవత్సరం అప్పుడే అయిపోయిందే అని అనుకోలేముంటండి. ఆనందపడుతూ ఉంటాం సంవత్సరం పూర్తయి కొత్త సంవత్సరం వస్తే. ఒరే నాయన, ఒక సంవత్సరం నీ జీవితంలో వెళ్ళిపోయిందన్న విషయాన్ని గుర్తుపెట్టి బాధపడు. అయ్యో, ఈ సంవత్సరంలో నేను ఒక మంచి కార్యక్రమాన్ని చేయలేకపోయాను, కనీసం ఈ సంవత్సరమైనా భగవంతుడు నా చేత ఒక మంచి కార్యక్రమం చేసేలాగా, నా చేత ఒక మంచి పని చేయించేలాగా చూడుగాక. అందువల్ల ఇందులో ఏమవుతోంది అంటే జీవికి ప్రారంధం అనేటటువంటిది అనుసంగనీయంగా ఉండి ప్రారంధం వల్లే ఈ విషయాలన్నీ కూడా సంభవిస్తాయి. ఇందులో ఇవన్నీ నీకు ఒకసారి సుఖం వస్తోంది, దుఃఖం వస్తోంది, వీటన్నింటినీ చూసి ఏడుస్తున్నావు చూసావా, ఇలా ఏడవడమే అజ్ఞానమయ్యా. ఇవన్నీ దేనికి సంభవిస్తున్నాయి? నీ శరీరానికి సంభవిస్తున్నాయి, నీ ఆత్మకి కాదు. గీతోపదేశం చేస్తున్నాడండి ఇక్కడ రామచంద్ర ప్రభు. డైరెక్ట్గా గీతోపదేశం చేశాడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి. ఇక్కడ ఇండైరెక్ట్గా చేస్తున్నాడు గీతోపదేశం రామచంద్ర ప్రభు. అంటున్నాడు, ఆత్మాన మనుసోచత్వం కిమన్య మనుసోచతి ఆయుస్తే హీయతే యస్య స్థితస్య గతస్య చ. ఇదే డైరెక్ట్ ట్రాన్స్లేషన్ భగవద్గీతలో కూడా ఉన్నది. ఏముంది? శంకర భగవత్పాదులు వారు భాష్యం రాస్తూ భగవద్గీతకి భాష్యం ఏ శ్లోకం నుంచి మొదలెట్టారు అంటే ఈ శ్లోకం నుంచే మొదలెట్టారు. అశోక్యానన్వశోచస్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసు నగతాసూంశ్చ నానుశోషంతి పండితా.
అదే భావం ఇక్కడ రామచంద్ర ప్రభు భరతుడితో చెప్తున్నారు. ఏమయ్యా, నడిచిన కూర్చున్నా ఏ పని చేసినా కాలం అనేటటువంటిది మన కోసం ఆగదు. ఎక్కడా కూడా కాలం గడిచిపోతూ ఉంటుంది, తరిగిపోతుంది. ఈ ఉన్న స్వల్పకాల ఆయుష్యంలో నేను ఎలా కృతార్థుడవుతానని ఆలోచించాలి కానీ ఈ బంధువుల కోసం, బాంధవ్యాల కోసం వెంపర్లాడకూడదు. నిన్ను నువ్వు ఉద్ధరించుకోవడానికి ప్రయత్నించు. ఉద్ధరే ఆత్మనాత్మానం అన్నాడు గీతాచార్యుడు. అందుకునే ముందు నిన్ను నువ్వు ఉద్ధరించుకోవడానికి ప్రయత్నం చేయి. ఏ పని చేస్తే, ఎలా బ్రతికితే నిన్ను నువ్వు ఉద్ధరించుకోగలవు, దీని గురించి ఆలోచించు. ఇది తెలియాలి అంటే గురువుల యొక్క బోధ మనకి కావాలి. అందుకునే సత్సంగం అనేటటువంటిది ప్రతి వాడి జీవితంలో ఉండాలండి. సంతు పురుషుల మాటలు మన చెవిన పడితే అది మననంగా మారి నిధిధ్యాసనమై ఆచరణాత్మకం అవుతాయి. అందుకోసం ఇక్కడ ఆయన చెప్తున్నాడు, నేను ఏది సాధించాను నా జీవితంలో ఇది ఆలోచించాలయ్యా. కానీ ఎవడి ఉద్ధరణ కోసం వాడు ఆలోచించుకోకుండా, వాడి గురించి వాడు ఆలోచించుకోకుండా అవసరం లేని బంధాల గురించి ఆ బంధాలు కల్పించుకుని మరి నా భార్య, నా పుత్రులు, నా పిల్లలు, నా అన్నగారు, నా సోదరుడు, నా బంధువు అని ఎందరి గురించో వాళ్ళ బాధలు కూడా వీడి బాధల కింద భావన చేస్తూ ఏడుస్తూ కాలాన్ని గడిపేస్తున్నాడయ్యా లోకంలో. ఇలా బ్రతకకూడదు. నేను ఎంతవరకు ఉద్ధరించబడ్డాను దీని గురించి ఆలోచించు. ఈ బంధాలు, బంధుత్వాలు అనేటటువంటివి ఈ రోజు ఉంటాయి, రేపు పోతాయి. ఈ జగత్తులో యదా కాష్టంచ కాష్టంచ సమేయాతాం మహార్ణవే. నదిలో ఒక కట్టె కొట్టుకుంటూ పోతున్నది, మరొక ప్రవాహం నుంచి ఇంకో కట్టె కొట్టుకుని వస్తున్నది. ఆ కట్టె ఈ కట్టె రెండూ కూడా కలిశాయి. కొంత దూరం ఈ ప్రవాహం అనుకూలంగా ఉన్నంతకాలము కూడా కలిసి కొంత దూరం ప్రవహించాయి. ప్రవహించిన తర్వాత మళ్ళీ ప్రవాహం అనుకూలంగా లేనప్పుడు ఈ కట్టె ఇలా కొట్టుకుపోతుంది, ఆ కట్టె అలా కొట్టుకుపోతుంది. అలాగే జీవితంలో నువ్వు అనేటటువంటి వాడివి పుట్టావు. పుట్టిన తర్వాత నీకు భార్య వస్తుంది, కొంతకాలం వెళ్ళిన తర్వాత నీతో పాటు కలిసి ఉంటుంది కొంతకాలం. ఇద్దరూ కలిసి కొంతకాలం ప్రయాణం చేస్తారు. ప్రయాణం చేసిన తర్వాత ఏమవుతుంది, ఇద్దరిలో ఎవరో ఒకళ్ళు వెళ్ళిపోవాలి. టైం వచ్చేటప్పటికి అందులో ఒకళ్ళు వెళ్ళిపోతారు నాయన, ఉండరు వాళ్ళు ఎవరు కూడా. ఈ భార్య, పుత్రులు, మిత్రులు వీళ్ళందరూ కూడా ఈ బంధుత్వం అనేటటువంటిది అంతవరకే, వాళ్ళు ఎంతవరకు ఉన్నారో అంతవరకే తప్ప నీతో పాటు వాళ్ళు పూర్తిగా వచ్చేటటువంటి విధానం ఎక్కడా ఉండదు. ఎవడికి వాడు వాడిని వాడు ఉద్ధరించుకోవాలి. కాబట్టి ఈ విధంగా తెలుసుకో. భార్యలు, పుత్రులు, జ్ఞాతులు, ధనము ఇవన్నీ కాలప్రభావంతో వస్తాయి, మళ్ళీ కాలప్రభావంలో వెళ్ళిపోతూ ఉంటాయి. ఎప్పుడు ఉండడం అనేటటువంటిది జరగదు. ఈ సంసారమందు ఏ ఒక్క ప్రాణి కూడా పుట్టుట, చచ్చిపోవడం అనేటటువంటి స్వభావాన్ని ఎప్పుడూ అతిక్రమించలేవయ్యా. ప్రతి జీవికి పుట్టుక ఉంటుంది, మరణం కూడా ఉండి తీరుతుంది. ఇది తెలుసుకోవాలి ప్రతి ఒక్కడు కూడా. ఈ సత్యాన్ని ఎప్పుడూ నెమరు వేసుకుంటూ ఉంటాడో వాడు ఉన్న సమయాన్ని మంచి పనులకు ఉపయోగించి ఉద్ధరించబడతాడు. అలా ఉద్ధరించబడిన వాడికి ఊర్ధ్వలోకాల్లో కూడా మంచి స్థానాలు లభిస్తాయి భర్త. ఆ ఊర్ధ్వలోకాల్లో లభించే మంచి స్థానాల కోసం వెంబర్లాడు. తుచ్చమైన, చాలా చిన్నదైనటువంటి కాలం ఈ చిన్న బ్రతుకు జీవితం. దీనికోసం ఎన్నెన్నో పాపాలు చేసి ఆ పాపాలు మూటగట్టుకుని శాశ్వతమైన నరకాన్ని కొని తెచ్చుకోకూడదు. ఇది చెప్పాడు. అందువల్ల మరణించిన వారి గురించి దుఃఖపడుతూ ఉంటే వాళ్ళు తిరిగి వస్తారు అనుకోవడం అజ్ఞానమయ్యా. వాళ్ళు ఎప్పటికీ తిరిగి రారు. ప్రవహించేటటువంటి గంగ ఉన్నదే, ప్రవహించేటటువంటి గంగా ప్రవాహంలో పడిపోయినటువంటి ఒక వస్తువు ముందరికి వెళ్ళడమే కానీ మళ్ళీ వెనక్కి తిరిగి రావడం అనేటటువంటిది ఉండదు. కాబట్టి కాలం చేత వచ్చేటటువంటి వృద్ధాప్యము, యవ్వనము, వృద్ధాప్యము, మృత్యువు ఇవన్నీ కూడా తప్పనిసరి. కాబట్టి ఈ సుఖానికి సాధనమైనటువంటి ధర్మం, శాశ్వత సుఖానికి సాధనమైనటువంటి ధర్మం ఏదైతే ఉందో ఆ ధర్మమునందు బుద్ధి పెట్టవయ్యా ఓ భరత. ధర్మం లేకపోతే నిన్నెవ్వడూ కూడా పట్టించుకోడు. శరీరం వదిలిన తర్వాత నీతో ఉండేది ధర్మం మాత్రమే. ఈ ధర్మం కావాలని కోరుకో. నలుగురికి ఈ ధర్మాచరణ చేయి. నువ్వు నలుగురిలోనూ ఈ ధర్మం గురించి పాటుపడు. ఈ ధర్మమే నిన్ను రక్షిస్తుంది చెప్పాడు. అంటే ధర్మం చాలా గొప్పదండి. పూజ చేస్తాం, ఫోటోకి పువ్వులు పెడతాం, దండలు వేస్తాం, కొబ్బరికాయలు కొడతాం.
ఎన్ని చేసినా వ్రతాలు, నోవులు, ఉద్యాపనలు, శ్రీచక్రాలు, భూచక్రాలు, విష్ణు చక్రాలు అన్నింటికీ పూజ చేస్తాం. ఇన్ని పూజ చేసినా ధర్మం అనేటటువంటిది పెట్టకపోతే అక్కడ భగవంతుడు ఉన్నాడయ్యా. నువ్వు ధర్మం పెట్టు, నువ్వు ఏ పూజ చేసినా చెయ్యకపోయినా ధర్మవర్తనుడై నువ్వు ఉన్నప్పుడు చూసి నిన్ను చూసి భగవంతుడు ఆనందిస్తాడన్నా. అందుకని ప్రాజ్ఞుడైనటువంటి వాడు ఎప్పుడూ కూడా ఈ శోకానికి గురవడు, వాటిని విడిచిపెడతాడు. జీవులకు కర్మ ప్రభావం వల్ల సుఖ దుఃఖాలనేటటువంటివి సంప్రాప్తమవుతూ ఉంటాయి. కర్మ వల్లే వస్తాయి సుఖమైనా దుఃఖమైనా. నేను ఇప్పుడు దుఃఖిస్తున్నానంటే ఏదో పాపపు పని చేసుంటాను. ఇలాంటి పాపపు పని భగవంతుడు నా చేత ఇంకెప్పుడు చేయించకుండా ఉండుగాక. భగవంతుడా, నువ్వు ఏదైనా నాకు ఉపకారం చేయగలిగితే ఆ పాపపు కర్మ వల్ల వచ్చినటువంటి ఈ బాధ మళ్ళీ నేను పాపపు కర్మ చేయకుండా ఉండేలాగా నన్ను అనుగ్రహించు. నువ్వు భగవంతుడిని ఏదైనా కోరుకోవాలంటే ఇది కోరుకో, అది చెప్తున్నారు. కానీ ఇవన్నీ దేహానికే కానీ ఆత్మకి ఉండవయ్యా, ఇది తెలుసుకో. తద్వచ పితురేవాహం సమ్మతం ధర్మచారిణాం కర్మణా పాలయిష్యామి వనవాసేన రాఘవ. తండ్రి గారి మాట చేత తండ్రి గారు ఏ మాట అయితే చెప్పారో, ఏ ఆజ్ఞ అయితే ఇచ్చారో దానిని నేను పరిపాలిస్తానన్నాడు రామచంద్రప్రభు. వనవాస నియమమే దీనికి చాలా ప్రధానమైనటువంటిది. పెద్దల మాట యందు నడిచి ఎవడైతే పెద్దల మాట చెప్తున్న దానికి విని నడుచుకుంటాడో వాడు తప్పకుండా పరలోకమునందు స్థితుడవుతాడు. అంటే పరలోకాల్ని జయించగలగాలి అంటే పెద్దలు చెప్పిన మార్గాన్ని వాళ్ళు చెప్పినట్లుగా నడుచుకోవాలి. కాబట్టి నియమంగా ధర్మాన్నే పరిపాలించాలి ఎవడైనా సరే. రామచంద్ర ప్రభు ఈ రకంగా చెప్తూ ఉంటే భరతుడు అంటున్నట్ట, అన్నయ్య నిజానికి నువ్వింత తత్వబోధ చేసావు, నిన్ను దుఃఖం అనేటటువంటిది బాధించదు, సంతోషం అనేటటువంటిది నిన్ను పరవశుణ్ణి చెయ్యదు. అంటే నువ్వు దుఃఖానికి సుఖానికి అతీతుడివి. నిజానికి అన్నయ్య నీ అంటే ధీరుణ్ణి నేను ఎక్కడా చూడలేదన్నాడు. అంటే సుఖ దుఃఖాలకి లొంగనటువంటి వాడు. అదే చెప్పాడు కదండి భగవంతుడు శ్రీకృష్ణ పరమాత్మ. ఏమని? అశోక్యానన్వశోచస్తం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే. ఉదో గొప్పగా వాడి కింద అన్నీ తెలిసిన వాడి కింద మాట్లాడకు. గతాసు నగతాసుంశ్చ నాను శోషంతి పండితా. జరిగిన వాటి గురించి, జరగబోయే వాటి గురించి ఏదో తెలిసిన వాడి కింద మాట్లాడకయ్యా. అంతా కూడా అది కర్మానుసారంగా జరుగుతున్నది. కాబట్టి అయ్యా నువ్వు ధీర పురుషుడివి, నీకు అన్నీ తెలుసు, ఎలా ఉండాలో తెలుసు, నువ్వు దేనికి లొంగవు. కాబట్టి నీలాంటి వాడు ఎక్కడుంటాడయ్యా? యథామృతస్తథా జీవన్ యథాసతి తథాసతి. మరణించిన వాని యొక్క ఆత్మ దేహానికి సంబంధించినటువంటి భార్య పుత్రులకు ఎలా సంబంధించదో, అంటే ఏమిటి? శరీరం ఉన్నంత వరకు భార్య, పుత్రులు, తల్లి, తండ్రి ఉంటారు. శరీరం ఎప్పుడైతే పడిపోయిందో ఇంక ఈ భార్యతో కనెక్షన్ ఉండదు, ఆ పుత్రులతో కనెక్షన్ ఉండదు. మళ్ళీ వాడు ఎక్కడో పుడతాడు, అక్కడ మళ్ళీ ఇంకో భార్య వస్తుంది, అక్కడ మళ్ళీ పిల్లలు వస్తారు. ఏమండి? కాబట్టి శరీరానికి సంబంధం ఉంటుంది కానీ ఆత్మకి సంబంధం ఉండదయ్యా భార్యాపుత్రులతో. దేహం ఉన్నప్పుడు కూడా వారితో అటాచ్మెంట్ అంటే తాదాత్మ్యత లేకుండా ఎవడైతే ఉంటాడో వాడు పరమధీరుడు. అంటే ఇప్పుడు నీ భర్తగా నువ్వు నీకు అర్థం ఏమిటో అంతవరకు ఉండు, అంతేగాని నువ్వు ఇంకా మితిమీరిపోయి వాళ్ళ కోసం నీ జీవితాన్ని అంతటినీ దారపోసేస్తూ అయ్యయ్యో వాళ్ళు నేను లేకపోతే ఎలా ఉంటారో, ఎలా బ్రతుకుతారో ఈ ఆలోచనలు వద్దు. నువ్వు చేయవలసిందాకా నీ ధర్మాన్ని నువ్వు చేసావు. ఇక శరీరాన్ని విడిచిపెట్టేటప్పుడు కూడా వాళ్ళ మీద దృష్టి, వాళ్ళ గురించే బాధ పెట్టుకుని వెళ్ళిపోతే నిన్ను ఎవడు ఉద్ధరిస్తాడయ్యా? కాబట్టి నిజానికి అలాంటి వాళ్ళని ఎవరిని శరీరాన్ని విడిచిపెట్టేటప్పుడు భార్య లేదు, పిల్లలు లేరు, తల్లి లేదు, తండ్రి లేదు, బంధువులు లేరు, అంతా భగవన్మయంగా భగవంతుడిని దర్శనం చేసి శరీరాన్ని విడిచిపెడతాట యోగి. అలాంటి వాడు ధీరపురుషుడు అన్నయ్య, అది నువ్వు అంటున్నాడు. కాబట్టి బ్రతికి ఉన్నప్పుడు తన కర్మలకు అనుకూలంగా ఎలా ప్రవర్తిస్తాడో దేహాన్ని వదిలిన తర్వాత కూడా ఆ ధీరపురుషుడికి ఆ అనురాగం అనేటటువంటిది ఉండదు. బ్రతికున్నప్పుడు చాలా అనురాగంగా ఉంటాడు, భార్యతో పిల్లలతో చాలా ఇష్టంగా ఉంటాడు. అది ఎంతవరకు అంటే లోపల అటాచ్మెంట్ పెట్టుకోవటండి హృదయానికి. తాను పైకి వాళ్ళ వరకు ఉండవలసిన వరకు ఉంటాడట, తర్వాత వీళ్ళ లేకపోతే నేను లేననే స్థాయికి వెళ్ళొట్ట.
ఎప్పుడూ కూడా ఇదంతా శాశ్వతం కాదు, ఇది శాశ్వతం కాదు, వీళ్ళను కొంతకాలం నాతో చేర్చి భగవంతుడు వీళ్ళని పోషించమని, వీళ్ళని ఉద్ధరించమని నాకు ఒక విధిగా అప్పగించాడు. నా విధి పూర్తయిపోయింది, నేను వెళ్ళిపోతున్నాను. ఇంకా నాటకం ఆడేటప్పుడు నటీనటులు ఏ విధంగా అయితే మనం అందరినీ తాదాత్మ్యతలోకి దింపుతారు, నిజంగా హరిశ్చంద్ర నాటకం చూస్తూ ఉంటే ఆ నక్షత్రకుడిని చంపేయాలన్నంత కోపం వస్తుంది మనం చూడగానే. వాడు ఇంతకీ ఒక ప్రదేశంలో ఆ నాటకం జరుగుతోంది. ఇలాగే నక్షత్రకుడు వీర విహంగం చేసేస్తున్నాడు, పద్యాల మీద పద్యాలు పాడుతున్నాడు. ఈ హరిశ్చంద్రుడు ఎన్నో కష్టాలు పెడుతున్నాడు. ఆ హరిశ్చంద్రుడు పడే కష్టాలు చూడలేకపోయాడు ఆ ఊరి పెద్ద మనిషి జమీందారు గారు. ఒరే, ఆ నక్షత్రకుడిని బంధించండిరా, తీసుకొచ్చి చెట్టుకు కట్టేయండి అన్నట్టు. ఆ తర్వాత అర్థం, ఏమండి బాబు, నేను యాక్షన్ చేస్తున్నాను, ఇదంతా నాటకం, మీరు నన్ను అర్థం చేసుకోండి. ఓ, అప్పుడు తేరుకున్నాడు, అవును ఇదంతా నాటకం కదా, నేను తాదాత్మ్యంలోకి వెళ్ళిపోయాను. అంటే నటుడికి తెలుసు ఇదంతా నాటకం ఆడుతున్నాను, కానీ ఇది డ్రామా అయ్యేంత వరకు ఈ సీను నేను పండించాలి. కానీ చూసేవాడికి ఎలా ఉన్నది, అందులోకి వాడు తాదాత్మ్యత వెళ్ళిపోయాడు. అలాగే నటుడిలాగా ఉండాలయ్యా. నువ్వు యాక్షన్ చేస్తున్నావు, యాక్షన్ చేసినంత వరకు అందులో నిమగ్నుడు అవ్వు. కానీ యాక్షన్ అయిపోయిన తర్వాత దీనికి నాకు సంబంధం లేదని వాడు కోటు అది వేసుకుని, వాడు డ్రెస్ వాడు వేసుకుని ఇంటికి పోతాడు 4 కూరగాయలు కొనుక్కుని. ఆ విధంగా నీ పాత్ర అయ్యేంత వరకు నువ్వు పోషించు, చక్కగా పండించు. కానీ దాని యందు ఇదే నేను అనేటటువంటి తాదాత్మ్యతలోకి వెళ్ళకు. అలా ఉండగలగడయ్యా ధీరపురుషుడు అనేటటువంటి వాడు. అందువల్ల మంచివాడి మీద ద్వేషం ఉండదు, అలా అని చెడ్డవాడి మీద కూడా ద్వేషం కలగదు. వాడికి అందరినీ సమానంగా చూస్తాడు. అయ్యా, అసత్యమైనటువంటి ప్రపంచమునందు ఎలా అనురాగాన్ని చూపిస్తున్నాడో అలాగే సత్యమైనటువంటి బ్రహ్మయందు కూడా అదే అనురాగాన్ని చూపిస్తాడయ్యా ధీరపురుషుడు. తాను అసత్యమైనటువంటి లోకంలో ఉన్నా ఇదంతా భ్రాంతి అని తెలుసు, కానీ అనురాగంతో ఉంటాడు, అందరితో మంచిగా బ్రతుకుతాడు. శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత కూడా ఆ పరబ్రహ్మము యందు ఆ అనురాగాన్ని తిప్పుతాటండి. ఆ తిప్పడానికి సాధనంతా భూమి మీదే చేస్తాడు వాడు ధీరపురుషుడు. కాబట్టి స్వామి, సత్యోపాధి అయినటువంటి ఈశ్వరుడివి నువ్వే. సత్యస్వరూపం ఎవరు? పరమేశ్వరుడు తప్ప సత్యస్వరూపం. సత్యస్వరూపమే ఈశ్వర స్వరూపం. ఎక్కడ సత్యం ఉంటే అక్కడ భగవంతుడు ఉంటాడు. అందువల్ల సత్యస్వరూపమైనటువంటి ఈశ్వరుడివి నువ్వేనయ్యా. నువ్వు సర్వజ్ఞుడివి, సర్వసాక్షివి. నేను నగరమందు లేనప్పుడు నా కొరకు స్వార్థపరురాలైనటువంటి కైక నా కోసం ఈ పాపానికి ఒడిగట్టింది. ఈమె మాటకి వసుడై దశరథుడు నిన్ను అరణ్యానికి పంపించాడు. కాబట్టి తండ్రి చేసినటువంటి పొరపాటును సవరించినటువంటి కుమారుడు ఉత్తమ పుత్రుడు అనిపించుకోడన్నయ్యా. నా తండ్రి గారు తప్పు చేశాడు మా అమ్మ వల్ల. ఆయన తప్పు చేశాడు కదా అని కొడుకుగా నేను కూర్చుని ఉండకూడదు. ఆయన చేసిన తప్పుని సవరించాలి. కాబట్టి నా తండ్రి చేసిన తప్పుని నేను సవరిస్తున్నాను. ఏం సవరిస్తున్నాను? నువ్వు వచ్చి పెద్ద కుమారుడిగా కాబట్టి ఇక్ష్వాకు వంశానికి నువ్వు వచ్చి రాజు అవ్వాలి, ఇది నా కోరిక అని చెప్పాడు. కాబట్టి అయ్యా, నువ్వు రమ్మన్నాడు, నువ్వు ఉత్తమ పుత్రుడివి. నీవు అలా తండ్రి చేసినటువంటి పనిని నువ్వు సవరించి వచ్చి రాజ్యాన్ని కనుక స్వీకరిస్తే ఈ ఆపద నుంచి నన్ను, కైకేయిని, తండ్రిని, స్నేహితుల్ని, బంధువుల్ని, పౌరజనులందరినీ కూడా రక్షించిన వాడు అవుతా ఉన్నాయా. ప్రభువు చేస్తే తప్పు అది మా అందరి మీద పడుతుంది. నువ్వు దాన్ని కరెక్ట్ చేసావనుకో, వచ్చి మేమందరం కృతార్థులు అవుతాం. కాబట్టి వచ్చి నువ్వు రాజ్యాన్ని స్వీకరించన్నాడు భరతుడు. చూడండి, క్వచారణ్యం క్వచ క్షాత్రం క్వజటాహ క్వచ పాలనం. అసలు అన్నయ్య, రాజ్యాధికారం ఎక్కడన్నయ్యా? రాజ్యాధికారం ఎక్కడా? అరణ్యవాసం ఎక్కడా? క్షత్రియత్వం ఎక్కడా? జటాజిర ధారణం ఎక్కడా? ఇవన్నీ ఒకదానికొకటి వ్యతిరేకమైనటువంటివి కదన్నయ్య. 4 ఆశ్రమాల్లో గృహస్థాశ్రమం అనేటటువంటిది చాలా గొప్పది, ధర్మసాధనమైనటువంటిది అని ధర్మజ్ఞులు ఎప్పుడూ కూడా చెబుతూ ఉంటారు. కాబట్టి నువ్వు అలాంటి ధర్మాన్ని ఎప్పుడూ కూడా విడనాడవద్దని చెప్పాడు. ఇలా చెప్పి దుఃఖాక్రాంతుడయ్యాటండి భరతుడు. దుఃఖాక్రాంతుడై శిరస్సు పాదాలకి తాటించి నమస్కారం చేస్తున్నాను, నువ్వు వచ్చి రాజ్య పరిపాలన స్వీకరించు. ఇంత చెప్పి బతిమాలినా కూడా నాకు రాజ్యం అక్కర్లేదన్నట్టు రామచంద్రుడు. ఇలా అంటే ఈ భరత సంవాదాన్ని చూడడానికి దేవతలు వచ్చారు ఆకాశంలో. మునులందరూ వచ్చారు. నారద, తుంబుర, కశ్యప, మార్కండేయ ప్రభృతి మహర్షులందరూ వచ్చారు అక్కడికి. వాళ్ళందరూ ముక్కు మీద వేలేసుకుని
ప్రజలందరూ ముక్కు మీద వేలేసుకుని అన్నారట, ఎంతటి బ్రతిమాలినా సరే రాజ్యం మీద ఆకాంక్ష కానీ కోరిక కానీ లేనటువంటి రాముడి యొక్క ధీరత్వాన్ని చూసి ఆనందచితులయ్యారు. అలాగే అలాంటి గొప్ప పురుషుడు రాజుగా మాకు రావట్లేదేనని బాధకి కూడా గురయ్యారటండి ప్రజలందరూ కూడా. రాముడి ధీరత్వం చూసి అందరూ ఆశ్చర్యపోయారు, దేవతలు ఋషులు కూడా. ఎంతటి ధీరత్వం రా! తండ్రి గారికి ఇచ్చిన మాట కోసం తన రాజ్యాన్ని అవలీలగా తృణీకరించి అక్కర్లేదన్నాడు. తన తమ్ముడు వచ్చి ఎంత బతిమాలినా నేను రానన్నాడు. 14 సంవత్సరాలు గడిచిన తర్వాత మాత్రమే నేను అయోధ్యలో అడుగు పెడతానన్నాడు. చూడండి, ఇలా స్పష్టంగా వివరించాడండి. భక్తి తాత్పర్యాన్ని కూడా మామూలుగా వాచ్యంగా చూస్తే ఇక్కడ ధర్మ నిరూపణమే ప్రధానంగా కనిపిస్తోంది మానవుడిగా చూస్తే. కానీ భక్తి శాస్త్రంలో వ్యంగ్యంగా కనుక చూస్తూ ఉంటే భక్తి జ్ఞానం, భగవత్ స్వరూప రూప ప్రాప్తి, తత్వనిష్ట, స్థితప్రజ్ఞ లక్షణం. అంటే స్థితప్రజ్ఞుడు ఎలాంటి సమయాల్లోనైనా లొంగకుండా ఎలా నిలబడతాడో అది రాముడిలో కనిపిస్తోంది. భగవత్ లక్షణాలు కనిపిస్తున్నాయి రాముడిలో, తత్వం అంతా కనిపిస్తోంది. భరతుడి యొక్క భక్తి కనిపిస్తోందయ్యా. వ్యంగ్యంగా ఇన్ని కనిపిస్తున్నాయి ఈ సన్నివేశమునందు. కాబట్టి అధికారుల యొక్క భేదాన్ని బట్టి భక్తుల్లో ఉన్న అధికారాలని కూడా చూపిస్తున్నారు, భేదాల్ని. అందుకనే గుహుడు, లక్ష్మణుడు, శత్రుఘ్నుడు, భరతుడు అనేటటువంటి పాత్రలలో స్పష్టంగా మహర్షి భక్తి శాస్త్రాన్ని చూపించాడు అయోధ్యాకాండలో. అర్థమవుతుందండి. కాబట్టి భక్తి నిష్ఠయందు పరాకాష్ఠ కలిగి వీళ్ళందరూ ప్రధానంగా భరతుడిని ప్రస్తుతించారు. అయ్యో, భరతుడు భక్తి భరిత, భక్తి భారాన్ని మోస్తున్నాడు కదా అనుకున్నారట మహర్షులు, ప్రజలు అందరూ కూడా. భక్తి అందరి పరాకాష్ఠ భాతృప్రేమ రూపంగా చూపించి రాజ్య వైభవ భోగత్యాగంతో పాటు జటాజీనధారిగా రామస్వామి యొక్క పాదాల మీద వాలిన భరతుడి యొక్క శోక మోహాలు తొలగబడాలి అంటే ఇక్కడ తత్వోపదేశమే శరణ్యము. అందుకోసం ఆత్మజ్ఞానాన్ని అనుగ్రహించాడు రామచంద్రపుడు. ఎందుకని? అన్నగారికి చేయాల్సిన సేవని తాను చూపించాడు, అన్నగారి యందు చూపించే భక్తిని తాను చూపించాడు. కానీ బాంధవ్యాలు, బంధుత్వాలు అనేటటువంటి అజ్ఞానంలో కొట్టుమిట్టాడుతున్నాడు. దీన్ని పోగొట్టాలి అంటే ఇతనికి ఆత్మబోధ చెయ్యాలి అని రామచంద్ర ప్రభు ఈ శోకమోహాలు తొలగించడానికే ఈ బోధంతా చేశాడండి. అంతేకాదండి, భక్తి పరిపక్వమైనప్పుడు భక్తి పరితుష్టుడైనటువంటి భగవంతుడే ఈ జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడు భక్తుడికి. అలా రామచంద్ర ప్రభు భరతుడికి ఈ బోధనంతటినీ కూడా చేశాడు. అంతేకాదండి, 14 సంవత్సరాలంతా కూడా ఈ చేసిన బోధ వల్ల ఆత్మజ్ఞానం కలిగి దేని యందు దుఃఖం పొందకుండా 14 సంవత్సరాలు కూడా భరతుడు తేలిగ్గా ఈ యొక్క రాజ్యభారాన్ని భరించగలడు ఇలా చేయడం వల్ల రాముడు అని చూపించారు. అందువల్ల లోక వ్యవహారానికి సంబంధించి భరతుడు తిరిగి అయోధ్యకు పంపించడానికి ఒక యుక్తిని కూడా ఇక్కడ చూపిస్తున్నాడు రామచంద్ర ప్రభు. ఏమిటి అంటే, పూర్వం మీ యొక్క తాతగారికి మన నాన్నగారు ఒక మాట ఇచ్చారు, కైకేయికి పుట్టినటువంటి సంతానానికే రాజ్యాధికారాన్ని కట్టబెడతాను అని. నాయనా, అలాంటి రాజ్యాధికార హక్కంతా నీదే, నాది కాదు. కానీ నా అమ్మ కైకేయి యొక్క దయ వల్ల నాకది 14 సంవత్సరాలకే కుదించింది అమ్మ. అందువల్ల నీకు 14 సంవత్సరాల రాజ్యభారం నీకు తండ్రి గారు నీకు ఇచ్చారు. అంటే అర్థం ఏమిటి? తర్వాత రాజ్యభారం నేను వచ్చి స్వీకరిస్తానని అర్థం. ఈ 14 సంవత్సరాలు నువ్వు రాజ్యాన్ని పరిపాలన చెయ్యి. నాకో వనాల్లో తిరిగి వనాలకంతటికీ రాజు నన్ను చేశాడు రా నాయన. త్వం రాజా భరత భవ స్వయం నరాణం వన్యానాం అహమపి రాజరాట్ వనే మృగాణం అన్నా. కాబట్టి నాకిచ్చిన సొత్తును నువ్వు కాజేయకూడదు, నీకిచ్చిన సొత్తును నేను కాజేయకూడదు. అర్థమవుతుందా నాయన? కాబట్టి అయోధ్యకి వెళ్ళు, అరణ్యంలో నేను మృగాల్ని పరిపాలిస్తాను అని చెప్పడం వల్ల వాలి అడుగుతాడు, నా మీద నీకు అధికారం ఎక్కడిది అని. అప్పుడు చెప్తాడు, భరతుడు నాకు అధికారం ఇచ్చాడయ్యా, ఈ వనాలన్నింటిలో కూడా రాజుగా నువ్వు 14 సంవత్సరాలు ఉండమని, కాబట్టి మిమ్మల్ని అందరినీ పరిపాలించే హక్కు నాకున్నది, కాబట్టి నీకు ప్రభువుని నేనే, కాబట్టి నేను నిన్ను శిక్షించవచ్చు అన్నాడు వాలి అడిగిన ప్రశ్నకి సమాధానం ఇక్కడే కనిపించిందండి. కాబట్టి కోసల దేశ రాజ్యానికి ప్రజా పరిపాలన తండ్రి గారు నీకు ఇచ్చారు, అలాగే దండకారణ్య పరిపాలన నాకు ఇచ్చారు. కాబట్టి మన ఇద్దరం కలిసి తండ్రి గారి ఆజ్ఞని పరిపాలించవలసి ఉన్నది. ఎవరు తండ్రి వాక్యాన్ని అతిక్రమిస్తారో వారు బ్రతికి ఉన్నా మరణించిన వాళ్ళతో సమానమయ్యా భర్త. ఇది గుర్తెట్టుకో. దేహాంతమునందు ఇలా తండ్రి మాట విననటువంటి వాడికి నరకం అనేటటువంటిది తప్పదు.
కాబట్టి నువ్వు అయోధ్యకు వెళ్ళి రాజ్య పరిపాలన చేసి నేను దండకారణ్యం నందు ఉండేటట్లుగా చెయ్యి, పితృ రుణాన్ని తీర్చుకో ఇలాగా అని రామచంద్ర ప్రభు చెప్పారు. ఇలా చెప్తూ ఉంటే నాస్తికవాదాన్ని ప్రబోధించాడండి జాబాలి. ఏమయ్యా, ఎందుకు ఇప్పుడు కనుక నువ్వు రాజ్యాన్ని కనుక స్వీకరించకపోతే నీకన్నా కష్టాలు పాలయ్యేవాడు మరొకడు ఉండడు. ఎందుకు అంటే చెప్తున్నాడు, ఎవరికి ఎవరితో సంబంధం ఉంది ఈ లోకంలో? ఒక్కడే వస్తున్నాడు, ఒక్కడే మరణిస్తున్నాడు. ఇది చారువాకం అండి. చారువాకం అంటే నాస్తికవాదం. నాస్తికవాదం మాట్లాడేవాళ్ళు మనకి లోకాల్లో తగులుతారుగా. వేదానికి దూరమైనటువంటి మాటలు ఇవన్నీ. వీటిని నమ్మినటువంటి వాడు పాడైపోతాడు అని చూపిస్తున్నాడు వాల్మీకి మహర్షి జాబాలి మాటల ద్వారా. ఏమంటున్నారంటే, మరణించిన వాడు ఎక్కడుంటాడో ఎవరికి తెలుసు, అంతేకాదు వాడికి స్వర్గాదులు ఎక్కడుంటాయి, వాడు ఉన్నాడు అని వాడికి కూడా సుఖదుఖాలు వస్తాయని ఇక్కడ ఉన్న వాళ్ళందరూ శ్రమపడి ఆలోచించడం తప్ప దానికి రుజువులు ఏమున్నాయ్యా? ఇక్కడ కుమారుడికి ఉత్పత్తికి, కుమారుడు పుట్టడానికి తండ్రి యొక్క శుక్ల శోణితములే, తల్లి తండ్రి యొక్క శుక్ల శోణితములు కారణం అవుతున్నాయి, కానీ వాడు ఎక్కడి నుంచో వచ్చి తల్లి గర్భంలోకి ప్రవేశించట్లేదు. ఈ విషయాన్ని తెలుసుకో. అంతేకాదు ఉత్తమలోక ప్రాప్తి అని తాను తినేటటువంటి అన్నాన్ని కూడా విడిచిపెట్టేసి వాటితో పిండాలు చేసి పితృదేవతల పేర్లు చెప్పి వాళ్ళకి పిండ ప్రదానాలు పెట్టడం అన్న అజ్ఞానం మరొకటి లేదన్నాడు. ఇలాంటి మాటలన్నీ మాట్లాడాడండి. చూడండి, పరలోకం పరజన్మలు నిరూపించబడలేదు ఎక్కడా అన్నాడు. ఇలాంటి వేదం చేత నిరూపించబడినటువంటి మాటలన్నీ కొట్టి పాడేశాడు జాబాలి. చూడండి, ఇలాంటి వేదాలలో చెప్పబడిన మాటల్ని దూషిస్తే దీన్ని నాస్తికత్వం అంటారు. ముఖ్యంగా 6 దర్శనాల్లో చూపించారు ఈ నాస్తికత్వాన్ని. ఏమిటి 6 లక్షణాల్లో అంటే, మొట్టమొదట దీనిని బౌద్ధమునందు చూపించారు. బౌద్ధ మతం వారు నాస్తికత్వాన్ని చూపించారట. జైన మతం వారు ఈ యొక్క నాస్తికత్వాన్ని ప్రబోధించారట. అలాగే చారువాకము అంటే దాని మాటే చారువాకము అంటే చాలా తీయగా ఉంటాయి ఆ మాటలు. అబ్బా, ఇది నిజమేనేమో, మనం ఇన్ని కష్టాలు పడక్కర్లేదేమో, ఇన్ని పూజలు చెయ్యక్కర్లేదేమో, మనం అసలు దేవుడే లేడట్టు కదా, మనం ఏమీ ఆచరించకుండా మనం సుఖంగా మనమే అనుభవిస్తే అన్నీ పోతుంది, నిన్ను ఒక బుట్టలో పాడేసి నిన్ను అధపాతాళానికి తొక్కేయడానికి వచ్చినటువంటిదే ఈ చారువాకం. ఈ చారువాకం అనేది చూపిస్తుంది. కాపాల మతం అనేటటువంటిది ఒకటి చూపిస్తుంది. కపాల మతం, పాషండ మతం అనేటటువంటి మతం ఇవి చూపిస్తున్నాయ్యా. కాబట్టి ఈ 6 కూడా చారువాక సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తాయి. ఇది వేదానికి ఇవి చాలా దూరం. కళ్ళ ముందు ప్రత్యక్షంగా కనిపించినటువంటి వాటినే ఇవి నమ్ముతాయి తప్ప అతీంద్రంగా కంటికి కనిపించని వాటి గురించి మాట్లాడలేవు ఇవి. అలా మాట్లాడగలిగేది ఒకటే ఉన్నది, అది వేదం మాత్రమే. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే. వేదం ఏం చెప్పిందో దాన్ని ప్రమాణంగా చేసుకుని ఎవడైతే నడుస్తాడో వాడు ఉన్నతమైనటువంటి లోకాలకి పొందుతాడు, వాడికి శాశ్వతమైనటువంటి అనుగ్రహం లభిస్తుంది. అది చెప్తాడు ఇప్పుడు రామచంద్ర ప్రభు. ఏమయ్యా, ఏం మాట్లాడుతున్నావు? నీలాంటి వాడు అసలు మా రాజ్యంలో ఉండకూడదంటాడు. సత్యస్వరూపమైనటువంటి పరమాత్మ కేవలం వేదము చేతే ప్రతిపాదించబడతాడన్నాడు. సత్యస్వరూపమైనటువంటి భగవంతుడు వేదం ద్వారానే తెలుసుకోదగినటువంటి వాడని చెప్పాడు. భగవంతుడి స్వరూపమే వేదమని నిరూపించాడు రామచంద్ర ప్రభు. చెప్పి ఎవరైనా సరే వర్ణాశ్రమాల్లో ఉండాలి, వారి ధర్మాన్ని వాళ్ళు ఆచరించాలి, వాళ్ళ ధర్మాన్ని వాళ్ళు ఆచరిస్తూ వాళ్ళకంటూ ఒక ప్రభువు యొక్క పరిపాలనలో లేకపోతే విచ్చలవిడి జీవనం అనేటటువంటిది అలవడుతుంది. పెద్దలు చెప్పిన మార్గాన్ని ఎవడైతే పట్టుకుంటాడో వాడు తరిస్తాడు. కాబట్టి రాజ్యాధికారంలో రాజశాసనం అనేటటువంటి దాని ద్వారా ప్రజలనే వాళ్ళు పోషించబడతారయ్యా. ఇది వేదం చేత ప్రతిపాదించబడినటువంటి సిద్ధాంతం. వేదమే సత్యం, సత్యమే భగవంతుడి యొక్క స్వరూపము. భగవంతుడికి ఉనికి ఏదైనా ఉంది అంటే అది వేదమే అని నిరూపించాడు. ఇంకో మాట ఏదో అన్నావు, ఇక్కడ పెట్టిన వాడికి ఏదో పెండం పెడితే అక్కడికి చేరుతుందా అని. ఏమండి, ఎవడో ప్రయాణం చేస్తున్నాడు, ఏదో ఊరు వెళ్తున్నాడు, వాడికి సశాస్త్రంగా కూర్చుని ఇక్కడ ఆ ఊరు వెళ్ళేవాడి ఆకలి తీరాలని ఇక్కడ కనుక తద్దినం పెడితే అది తీరుతుందా? ఇలాంటి మాటలన్నీ అప్రమాణపు మాటలండి, అనుభవ వ్యతిరేకాలు. మరణించిన వాడికి శ్రాద్ధాలు పెడితే చేరతాయా అనేటటువంటి మాటలన్నీ ఇవన్నీ కూడా ఎక్కువగా కుయుక్తులు పన్నేటటువంటి వాళ్ళు, విపరీత వాదాలు చేసేటటువంటి వాళ్ళు మాట్లాడేటటువంటి మాటలు. వేదంలో చనిపోయిన వాడికి శ్రాద్ధ కల్పన చెప్పారు కానీ బ్రతికున్న వాడికి శ్రాద్ధ కల్పన చెప్పలేదురా. నువ్వు అన్నట్లుగా బ్రతికున్న వాడికి కూడా వేదంలో శ్రాద్ధ కల్పన చెప్తే అలాంటప్పుడు వాడు ఎక్కడున్నా ఇక్కడ పెట్టినప్పుడు వాడికి చెందుతుంది. ఊర్ధ్వలోకాల వాళ్ళకి చెప్పబడింది ఈ శ్రాద్ధం ఇక్కడ పెడితే అక్కడ అందుతుంది అని.
కాబట్టి లేనిపోని కబుర్లు చెప్పి మనుషుల్ని నాస్తికుల్ని చేసేటటువంటి నీలాంటి వాళ్ళని నా తండ్రి దగ్గర ఎలా పెట్టుకున్నాడో నాకు అర్థం కావట్లేదు అన్నాడు రామచంద్ర ప్రభు. వశిష్ఠుల వారు కలగజేసుకుని అన్నారండి, రామ కోప్పడకయ్యా, చాలా కోపానికి గురయ్యాడు రామచంద్ర ప్రభు. రామ కోప్పడకు, నాస్తికుడు కాదు జాబాలి, నిన్ను ఎలాగైనా రాజ్యానికి తీసుకురావాలని ఇలా చెప్తేనా వింటావేమోనని అలా మాట్లాడాడు. ఆయన నాస్తికుడు కాదు. కానీ గురువు, తల్లి తండ్రి గురువు అంటారు కదా, వీళ్ళ ముగ్గురులో నీ తండ్రి గారు లేరు కదా, గురువుగా నేను చెప్తున్నాను. ఎందుకంటే శరీరాన్ని ఇచ్చినటువంటి గురువు తండ్రి, కానీ జ్ఞానాన్ని విద్యని బోధ చేసి నిన్ను సంస్కరించిన వాడు గురువు. కాబట్టి తండ్రిదండ్రుల కన్నా గురువు చాలా గొప్పవాడు. నేను గురువుగా నీ తండ్రికి నేను గురువుని, నీకు కూడా నేను గురువుని. నేను చెప్తున్నాను, నువ్వు రా, వచ్చి పట్టాభిషిక్తుడివి కా అన్నాడు వశిష్ఠ మహర్షి. అంటే రామచంద్ర ప్రభు అన్నారు, మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ అని వేదం చెప్పిన మాటలకి ఉపబ్రహ్మణం చేస్తున్నారండి రామచంద్ర ప్రభు. వాల్మీకి మహర్షి ద్వారా చూపిస్తున్నారు ఇక్కడ. మాతృదేవో భవ, పితృదేవో భవ అనే వాక్యాలకి అంతరార్థం మనం చూసుకున్నాం. ఇది వరకు తల్లి మాట ముందు పాటించాలా, తండ్రి వాక్యాన్ని పాటించాలా అంటే వాక్యమునందు తండ్రిని, సేవయందు తల్లిని ముందు పూజించాలన్నారు రామచంద్ర ప్రభు యొక్క ధర్మం చూపించారు ఇక్కడ. ఇక్కడ ఆచార్య దేవో భవ అన్న దానికి ఇక్కడ డెఫినేషన్ ఇస్తున్నారు రామచంద్ర ప్రభు. ఏమని? ఎన్ మాతా పితరో వృత్తం తనయే కురుతః సదా సుప్రతికరం తత్తు మాత్రా పిత్రాచయత్కృతం. సంతానం కొరకై అనేక వ్రతాలు చేస్తారు తల్లిదండ్రులు, వాళ్ళు పుట్టాలని దేవతల్ని పూజిస్తారు. తల్లిదండ్రులు పుట్టినటువంటి పిల్లాడికి గొప్పదైన సంస్కారాలన్నీ చేయిస్తారు. ఆచ్ఛాదన, సంవర్ధన, క్రీడాదులన్నీ కూడా జరిపిస్తారు. అంతేకాదు వాళ్ళ కోరికలన్నీ తీరుస్తారు. వాళ్ళకి కావలసిన మధుర పదార్థాలన్నీ పెడతారు. వాళ్ళ శరీర పోషణ చూస్తారు. వాళ్ళకి ఎప్పుడూ కూడా కంటికి రెప్పలా కాపాడుతారు. అలా పోషించి వాడికి ఒక శరీరాన్ని ఏర్పాటు చేసి ఒక ఉన్నతుడిగా ఎదిగేదాకా తల్లిదండ్రులు రక్షణ వహిస్తారయ్యా. నువ్వు ఎంత బోధ చేసినా, జ్ఞానబోధ, ఒక శరీరం ఉంటేనేగా నువ్వు బోధ చేయగలవు. ఆ శరీరమే లేకపోతే నువ్వు బోధ ఎలా చేస్తావు? కాబట్టి ముందు గురువు కన్నా శరీరాన్ని ఇచ్చినటువంటి తల్లిదండ్రులే ఆదరణీయులు సుమా అని రామచంద్ర ప్రభు చెప్పారండి. కాబట్టి ప్రథమాతిక్రమణంలో కూడా దోషం వస్తుంది. కాబట్టి తండ్రి గారి మాటే ముందు వచ్చింది కాబట్టి ఆయన మాట అతిక్రమించకూడదు. కాబట్టి నీ ఆజ్ఞ కన్నా తండ్రి గారి ఆజ్ఞ నాకు ముఖ్యం. కాబట్టి 14 సంవత్సరాలు నేను చేస్తే కానీ ఇంటికి రాకూడదు. ఎందుకంటే ఈ శరీరాన్ని ఇచ్చిన వాడు తండ్రి. ఏ తండ్రి వల్ల నాకు ఈ శరీరం వచ్చిందో ఆ శరీరంతో ఈ శరీరాన్ని కష్టపెడతాను 14 సంవత్సరాలు. ఇలా కష్టపెట్టి శుష్కింపజేసి ఈ శరీరంతో నా తండ్రి గారు ఈ ఇచ్చినటువంటి దేహం నాకు ఇచ్చాడు కాబట్టి ఈ దేహానికి ఓ సార్థకత లభిస్తుంది. నేను పితృరుణాన్ని తీర్చుకున్న వాడిని అవుతాను. నా తండ్రి గారిని మాట మీద నిలబెట్టిన వాడిని అవుతాను. నాకు అరణ్యవాసం కన్నా ఈ అయోధ్య పరిపాలనతో నాకు ఏ విధమైనటువంటి సంబంధం లేదన్నాడు. ఆశ్చర్యపోతున్నారు. ఏం మాట్లాడగలరు ఎవరు మాత్రం? రాముడికి ఏం చెప్పగలరు? ఇక నాకు ప్రాయోప్రవేశమే గతి, నేను చచ్చిపోతానన్నాడు భరతుడు. ఏమయ్యా శత్రుఘ్న, ఆ దర్భలు తీసుకురా, ఇక్కడ పడుకుంటాను. ఒక బ్రాహ్మణోత్తముడు ఒక గొప్పగా ఇతర వర్ణం వాడికి చాలా డబ్బు అప్పు కింద ఇచ్చాటండి. అప్పిస్తే వాడితో అప్పు తీర్చట్లేదు. తీర్చకపోతే బ్రాహ్మడు పరిస్థితి ఏమిటి? వాడిని ఏమీ చేయలేడు బ్రాహ్మడు. అప్పుడు వాడి పరిస్థితి ఏమిటన్నారు? ఒరే, వాడి ఇంటి ముందు పడుకుంటాట వెళ్ళి, ఇంక నేను చచ్చిపోతాను నువ్వు డబ్బులు ఇవ్వకపోతే అని బ్రాహ్మణుడు ఇంటి ముందుకు వెళ్ళి డబ్బులు ఇవ్వలేని వాడి ఇంటి ముందు పడుకున్నట్లుగా ఈరోజు నేను నీ ఎదురుకుండా పడుకుంటున్నానన్నయ్యా, ఇంక నేను ఇంతకు మించి ఏమీ చేయలేను, నువ్వు రాజ్యానికి వస్తేనే నేను లేస్తానన్నాడు. రాముడు అన్నాడు వెంటనే, నాయనా, బ్రాహ్మణుడు చెయ్యొచ్చా పని, క్షత్రియుడు నువ్వు చేయకూడదు. నువ్వు లే, నేను చచ్చిపోతానని అనకూడదు. ఆ అనృతం మాట నీ నోటి నుంచి రాకూడదు. కాబట్టి నువ్వు పవిత్రుడు అవ్వాలి, నన్ను ముట్టుకో అన్నాడు. మళ్ళీ రాముడిని ముట్టుకున్నాడండి. ఆచమనం చేశాడు భరతుడు. ఇప్పుడు ఏం చేయాల్చాలి? సంక్లిష్ట పరిస్థితుల్లో పడ్డారు అందరూ. భరతుడేమో మాట వినట్లేదు, రాముడేమో రానంటున్నాడు. ఓ పని చేయవయ్యా నాయన భరత, ఆ పాదుకులు ఇప్పవయ్యా అన్నాడు. తీసుకొచ్చావుగా మోసుకుని అవి తీసుకురా అన్నాడు. ఆ పాదుకులు తీసుకొచ్చారు, ఎదురుగుండా పెట్టారు. రామచంద్ర ప్రభువుతో చెప్తున్నారు, స్వర్ణమయములైనటువంటి నా చేత అయోధ్య నుండి తీసుకురాబడినటువంటి ఈ పాదుకుల్ని అయ్యా మహానుభావ నువ్వు అధిరోహించు, తొడుగుకో ఒక్కసారి.
ఆ పాదుకులే సింహపీఠంలో ఉండి రాజ్య పరిపాలన చేయగలవు అన్నట్టు. అంటే ఇప్పుడు రాజ్య పరిపాలన ఎవరు చేశారండి 14 సంవత్సరాలు? భరతుడు చేయలేదు, పరిపాలన చేసింది రాముడి యొక్క పాదుకలు చేశాయి. దీన్ని నిరూపిస్తుంది పద్మపురాణం. చూడండి, ఇక్కడనే స్వారస్యాన్ని చూపించారు. రాజ్యాధికారం రామచంద్ర ప్రభువుదే కానీ భరతుడిది కాదు. భద్రాసనమునందు ఈ పాదుకలు ఉంచడం వల్ల అధికారం రామచంద్ర ప్రభువుదే తప్ప భరతుడిది లేదని చూపించారు. అంతేకాదు రామరాజ్యమే పాలించబడింది ఆ 14 సంవత్సరాలు కూడా. ఎలాగా? ఈ పాదుకులను అధిష్ఠించమని రామచంద్ర ప్రభువుని వశిష్ఠుడు ఆజ్ఞాపించాట. ఆజ్ఞాపించిన తర్వాత భరద్వాజుడి దగ్గర ఈ మాట చెప్పారు. భరద్వాజుడి దగ్గరికి భరతుడు వెళ్ళిపోతున్నప్పుడు చెప్పాడు, పతే ప్రయశ్చ సంవృష్ట పాదుకే హేమభూషితే. వశిష్ఠుడు చెప్పినట్లుగా చెప్పారు. రామమూర్తి ఆ పాదుకుల యందు పాదాలు పెట్టి ఒకసారి తీశారట, అది భరతుడికి ఇచ్చారట. భరతుడు ఆ పాదుకులు ప్రతినిధిగా పరిపాలిస్తానని శిరస్సు మీద పెట్టుకుని రామచంద్ర ప్రభువుకు ప్రదక్షిణాలు చేశాడు. ఆ రామపాదుకుల యొక్క విశేష శక్తి చేతే ఇక్కడ రాజ్యాంగ వ్యవహారం అంతా నడిపాడు భరతుడు అని చూపించారండి. ఏదైనా క్లిష్టమైన సందర్భం వచ్చినప్పుడు, న్యాయం చెప్పాల్సి వచ్చినప్పుడు అతడికి కనుక ఏం చెప్పాలో తోచకపోతే ఈ పాదుకుల దగ్గరికి వచ్చి ఒక పువ్వు వేసి నమస్కారం చేసేవాట భరతుడు. రామచంద్ర ప్రభు మనసులో కనిపించి ఇక్కడ ఈ విధంగా న్యాయం చెయ్యాలయ్యా అని రామచంద్ర ప్రభు చెప్పేవారట. అప్పుడు భరతుడు వెళ్ళి ఆ న్యాయం అలాగే చెప్పేవాటే. అంటే భరతుడు కూడా న్యాయం తీర్చలేదు, రాముడే భరతుడి మనసులోకి వచ్చి ప్రచోదన కలిగించి అది చెప్పాడయ్యా. ఇది పద్మపురాణంలో చెప్పినటువంటి మాట అండి. కాబట్టి అక్కడ పాదుకులు కాదయ్యా చేసినది, గొప్పదైనటువంటి రాముడే పరిపాలన చేశాడు. గొప్పదైనటువంటి ఈ యొక్క 14 సంవత్సరాల అనంతరం ప్రతిజ్ఞాపాలన చేసి తిరిగి వచ్చిన రామమూర్తికి ఈ పాదుకులు తొడిగి రామ పాదాలను నేను దర్శిస్తాను అని ప్రతిజ్ఞ చేశాట భరతుడు. అప్పుడు కనుక 14 సంవత్సరాలు పూర్తయిన తర్వాత కనుక నువ్వు తర్వాత రోజు ఉదయంలోపు కనిపించకపోతే నేను ప్రాయోప్రవేశం చేస్తా అన్నాడు. దానికి అంగీకరించాడు రామచంద్ర ప్రభు. అందుకనే పరమేశ్వర స్వరూపంగా ఈ పాదుకలని మనం పూజ చేస్తాం. పాదుకులలో పూజ చేస్తే భగవంతుడిని పూజ చేసినట్లే. దత్తాత్రేయ సాంప్రదాయాన్ని సుప్రసిద్ధంగా చూపిస్తున్నారండి. దత్తక్షేత్రాల యందు పాదుకులకే పూజ, భగవంతుడి పూజ ఉండదు. ఆ పాదుకులకి ఎంత విశిష్టత ఉంటుందో ఆ పాదుకులు ధరించినటువంటి రామచంద్ర ప్రభు పాదుకులే రాజ్యాన్ని పాదుకులకే ముందు పూజండి. పుంజ అధికారం అంతా పాదుకులకి ఇచ్చారు. అందువల్ల రాముడి కన్నా ముందు రామ పాదుకుల రాజ్యాన్ని ఏలాయి అని చూపించారు. కాబట్టి రామ పట్టాభిషేక ప్రత్యామ్నాయంగా ఈ పాదుకుల్నే భావించవచ్చు. అంటే పట్టాభిషేకం జరిగింది రామ పాదుకులకి కాబట్టి అది రాముడికే అని మనం భావించవచ్చు అని చెప్తున్నారు ఇక్కడ. కాబట్టి ఎప్పుడు అభిషేకాదులు పూజలు అన్నీ మనకి దత్త సాంప్రదాయం చూడండి పాదుకులకి చేస్తారు. అలాగే పెద్ద పెద్ద గురువుల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళకి పాద పూజ చేస్తారు. పాదముల యందు ఉంటుంది పుణ్యం అంతా, శక్తి అంతా పాదాలని ఆశ్రయించి ఉంటుంది. అందువల్ల భగవంతుడి యొక్క శక్తి అంతా కూడా పాదుకల్లోకి నిక్షేపించారు రామచంద్ర ప్రభు. ఆ నిక్షేపించినటువంటి ఆ పాదుకల్ని శిరస్సులో మీద పెట్టుకుని భరతుడు అన్నగారి దగ్గర సెలవు తీసుకుని ఆ విధంగా భరద్వాజాశ్రమానికి వెళ్తే భరద్వాజ మహర్షి వారు అడిగారు, ఏమయ్యా మీ అన్నగారిని కలుసుకున్నావా అంటే, అంతా కలుసుకున్నానండి, ఇలా జరిగింది, ఈ పాదుకులను నాకు ప్రసాదించారు, నువ్వు చిరస్థాయిగా మిగిలిపోతావురా తండ్రి, నీ అంతటి గొప్ప సోదరుణ్ణి నేను ఎక్కడా చూడలేదన్నాడు భరద్వాజ మహర్షి వారు. హాయిగా వెళ్ళి రాజ్యంలో పరిపాలన చేయి ఈ పాదుకులు పెట్టుకుని సింహాసనంలో అని చెప్పారు. బయలుదేరాడండి. భరద్వాజ మహర్షి ఆశ్రమం నుంచి బయలుదేరి వెళ్తే నా అయోధ్య పట్టణంలోకి ప్రవేశించాడు, కానీ అక్కడ ఉండలేకపోయాట. వెంటనే అయోధ్య పట్టణంలో తల్లుల నుంచి తాను జటాజనధారి అయి నారవస్త్రాలన్నీ కట్టుకుని నంది గ్రామానికి వచ్చాడు. అయోధ్య వెలుపల ఉన్నటువంటి గ్రామం అది. ఆ నంది గ్రామానికి వచ్చి ఈ పాదుకుల్ని ఒక సింహాసనం మీద పెట్టి రోజు ఆ పాదుకులకే పూజ, దానికి ఛత్రం పెట్టాట, దానికి పువ్వు వేసాట, దానికి ధూపం వెలిగించి చూపించాట, దానికి హారతి ఇచ్చాట, అక్కడ రాముడే ఉన్నాడని భావన చేశాట. ఇక ఏ రాజ్యంలో ఏ ఇబ్బంది వచ్చినా ఆ పాదుకుల దగ్గరికి వచ్చి నమస్కారం చేస్తే ఆ పరిష్కారం స్వామివారి ద్వారా తెలిసేది. వెంటనే 14 సంవత్సరాలు అలా రాజ్య పరిపాలన తేలికగా చేశాడు భరతుడు. అందువల్ల రాజ్యాధికారం రాముడి యందు ఉన్నదయ్యా. ఈ విధంగా గొప్పదైనటువంటి పాదుకా పట్టాభిషేక ఘట్టానికి తెర తీసింది ఈ యొక్క రామ
ప్రయాణం అనే అరణ్య ప్రయాణం అనేటటువంటిది ఈ యొక్క పాదుకలే పట్టాభిషేకాన్ని పొందాయి. ఈ పాదుకా పట్టాభిషేకాన్ని వింటే అండి గొప్పదైనటువంటి ఉన్నత స్థానాలు లభిస్తాయన్నారు. అగ్ని సాయుధ్యాన్ని పొందుతారు వీళ్ళు శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత అని బ్రహ్మాండ పురాణంలో కూడా చూపించారు. కాబట్టి పరమ శ్రద్ధాళువులై వింటున్నారు మీరందరూ కూడా. నిజానికి మీరందరూ తపస్సులు చేసే వాళ్ళ కింద, తపస్సుల కింద లెక్క మీరందరూ. కాబట్టి ఇంతకాలం మీరు రోజు వచ్చి శ్రద్ధగా వింటూ ఉంటే ఈరోజు వీడి తపస్సు చేశాడురా అని లెక్కలో వేస్తారు రండి. అందువల్ల ఇది తపస్సు. ఈ తపస్సులో ఎవడైతే పాల్గొంటాడో వాడికి అల్లా కూడా రామానుగ్రహం పరిపుష్టంగా లభిస్తుందయ్యా. అందువల్ల విడవకుండా ఒక దీక్షగా మీరు వినడం ఇది చాలా శ్రేయస్కరమైనటువంటిది. అందులో రామనామం రాస్తూ ఈ రామాయణం వినడం ఉన్నదే ఇది ఎక్కడా దొరికే అవకాశమే లేదు అసలు. అందువల్ల ఇంత చక్కగా అయినటువంటి రామాయణంలో అయోధ్యాకాండని మనం పూర్తి చేసుకున్నాం. తర్వాత మహర్షులందరూ ఆ ప్రదేశాన్ని విడిచిపెడతారు. రామచంద్ర ప్రభు కూడా ఆ ప్రదేశాన్ని విడిచిపెట్టి వెళ్తూ ఉండగా దండకారణ్యంలోనికి అత్రి మహర్షి యొక్క ఆశ్రమం వస్తుంది. అక్కడ ఆగుతారు. ఆ అత్రి మహర్షి ఏమిటో, అనసూయాదేవి యొక్క గొప్పతనం ఏమిటో, రాముడు చేసినటువంటి సంభాషణ ఏమిటో, అనసూయ సీతమ్మలు ఏం మాట్లాడుకున్నారో అన్న విషయాల్ని రేపు చెప్పుకుని మనం అరణ్యకాండాన్ని ప్రారంభం చేసుకుందాం. కాబట్టి గొప్పదైనటువంటి రామాయణంలో అయోధ్యాకాండని మనం చాలా చక్కగా పూర్తి చేసుకున్నందుకు గాను ఈరోజు ఇక్కడ మనందరికీ వచ్చిన వాళ్ళందరికీ కూడా కాస్త అల్పాహారాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది రామప్రసాదంగా స్వీకరించండి. మా మావయ్య గారి పేరు చెప్పుకుని నేను మీ అందరికీ కూడా ఈ నారాయణ సేవ చేయించాలి. ఎందుకంటే మీరు అందరూ తపస్సు చేసిన వాళ్ళతో సమానం. మీకు పెడితే ఊర్ధ్వలోకాల్లో వాళ్ళు ఎక్కడున్నా వాళ్ళు తృప్తి చెంది ఆనందించి ఉన్నత లోకాలని పొందుతారనే నమ్మకంతో ఏదో సేవ జరుగుతోంది. మీరందరూ వెళ్ళిపోకుండా అందరూ ఉండి ప్రసాదాన్ని స్వీకరించి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను చెప్తాను. మీరందరూ కూడా చెప్పండి. శ్రీరామ జయ రామ జయ జయ రామ, 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 హరే రామ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, శ్రీరామ జయ రామ కోదండ రామ, శ్రీరామ జయ రామ కోదండ రామ, శ్రీరామ జయ రామ కోదండ రామ, రామ రామాయ నమః, రామ రామాయ నమః, రామ రామాయ నమః, రామ రామాయ నమః. మంగళం గోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం, ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మల్లినాథాయ మంగళం. కాళే వర్షతు పర్జన్య పృథివీ సత్యశాలిని. జై గురుదేవదత్త. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. గోవింద గోవింద గోవింద. హర నమ పార్వతీపదే. హర హర మహాదేవ.